బ్రతికించేది నా తండ్రి. బ్రతికించు నాయన, బ్రతికించు తండ్రి. అయ్యా కృప చూపి కనికరించు నాయన. నన్ను, మమ్మల్ని, స్థలాన్ని, సమయాన్ని, సమస్తాన్ని నీ చేతికి అప్పగిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన మీకు అందరికి శుభాలు తెలుపుతున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. నాకు మన పాస్టర్ గారు సేవకులు మాకు చెప్పిండు గురువారం రోజు, అమ్మ మీరు అక్క వాక్యం చెప్పాలి అక్కడ. అప్పుడు నేను స్కూల్లో ఉన్నా. అయితే వాక్యం చెప్పాలంటే నాకు బాగా ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నా. అయితే చెప్పాలి అన్నప్పుడు అది దేవుని వాక్యం, వేరేది ఏదైతే కాదు అన్న అది చెప్తాను అంటే సందేశ వాక్యం అక్క అన్నాడు. ఈరోజు మనకు ఏంది వాగ్దాన సందేశం అక్క. వాగ్దానం నేను ఎలా చెప్పాలి, వాగ్దానం ఎట్లా చెప్పాలి దేవా అని అదొక క్షణం నాకు భయమై, సరే ఈసారి మీరు తీసుకోండి, నెక్స్ట్ వచ్చే వారం తీసుకుంటా అని నేనంటే లేదక్క మీరు తీసుకోండి అన్నారు అనమాట. అయితే నాకు వాగ్దాన సందేశం అంటే దేవా నువ్వు నాకు ఎందుకు వాగ్దానం, ఏ వాగ్దానం ఇస్తావని నేను అనుకున్నా. అయితే నేను బహుశా నా అపనమ్మకం ఉండొచ్చు. ఎందుకంటే మన సేవకులు చాలాసార్లు వాక్యం ద్వారా నన్ను ఎంతగానో బలపరిచిండు, కానీ నాకున్నటువంటి అపనమ్మకం వల్లనేమో మళ్ళీ దేవుడు ఏంటంటే నాకు మళ్ళీ ఒక వాగ్దానం చేసాడు. అది మీకంటే నాకే ఎక్కువ వాగ్దానంగా అనిపించింది అనమాట. ఎందుకు అంటే దేవుడు ఎప్పుడప్పుడు మనల్ని బలహీన పడతా ఉన్నప్పుడు మనల్ని బలపరిచే దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయన మనల్ని ఏ విధంగా తయారు చేసినట్టే తన స్వరూపమందు తయారు చేసిండు అనమాట. తను ఎప్పుడు భయపడలేదు, మరణం వచ్చినప్పుడు కూడా తను భయపడలేదు. అటువంటి దేవుడు చాలాసార్లు భయపడతాం, కానీ ఆ సమయంలో నాకు చాలా అనిపించింది, అసలు ఈ వాగ్దానం నాకేనా దేవా, అసలు అంతమందికి అవసరమో కాదో కానీ నాకైతే చాలా అవసరమయ్యా ఈ వాగ్దానం అని నేను అనుకున్నాను అనమాట. అయితే ఈ రోజుల్లో మనకు ఆపద అనేది ఎక్కడ చూసినా ఆపదే జరుగుతుంది అనమాట. ఎవరి నోట విన్నా, పోని పేపర్లో చూసినా, రేడియోలో చూసినా, లాస్ట్కు మనం యూట్యూబ్లో చూసినా ఆపద ఆపద ఆపద. ఆ ఆపదకు చిన్న పెద్ద అనే తేడా లేదు, యువకులు ముసలుళ్ళు అనే తేడా లేదు, ధనికుడు భేద అనే తేడా లేదు. మనం అనుకోవచ్చు ధనికులకు ఏం బాధ అని అనుకోవచ్చు, కానీ ధనికులకు కూడా మనకి ఏముంటుందంటే బాధ ఉంటుంది. ఆరోగ్య సమస్య ఉండొచ్చు, కుటుంబ సమస్య ఉండొచ్చు. ఈరోజు మనకు ఆపద లేని వారు ఎవరు ఉండరు నన్ను అడిగితే. కానీ ఆపద వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వివిధ దారులు ఎత్తుక్కుంటామన్నమాట. ఎవరెవరి దగ్గరకో పరిగెడతాము. ఎందుకంటే సలహా కొరకు ఏమన్నా పరిష్కరిస్తారా అని. క్రైస్తవులమైన మనము లాస్ట్కి ఇక్కడున్న నేను కూడా ఎన్నో దేవుని నుంచి నేను మేలు ఎన్ని పొందినానో ఈరోజు నేను ఇక్కడ నిలబడి అనడం కూడా దేవుని యొక్క కృప. ఎందుకంటే ఎందరో మట్టికి మన్ను దుమ్ముకు దూలైపోతున్నారు, కానీ మనందరిని ఇక్కడ చేర్చిన దేవుడు ఇదే పెద్ద కృప అన్నమాట. ఆ విధంగా పోతున్నప్పుడు కొంతమందికి సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి, కొంతమందికి దొరకనప్పుడు ఏం చేస్తారంటే ఆ పరిష్కారం దొరకని ప్రశ్న అంటూ లేదు, జవాబు ఉండని ప్రశ్న లేనే లేదు. ఎందుకంటే ఒక ప్రశ్న ఉంటే దానికి తప్పకుండా జవాబు ఉంటుంది, ఒక సమస్య ఉంటే దానికి జవాబు ఉంటుంది అనమాట. కానీ మనం ఆ సమస్యను తట్టుకోలేక జవాబు ఇవ్వడానికి ఎవరు లేక ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితిలో నేటి సమాజం ఉంది. అయితే క్రైస్తవులమైన మనకు కూడా అప్పుడప్పుడు ఈ ఆలోచన వచ్చి ఉంటుందేమో, ఎందుకు బతకాల దేవా, అసలు ఎందుకు నన్ను పుట్టించినావు తండ్రి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఏందయ్యా నన్ను ఒక్కదాన్ని పుట్టియకుంటే ఈ లోకంలో ఏమైనా జనులు తగ్గిపోతుండ్రా, జనసంఖ్య తగ్గిపోతుందని అనుకుంటాం అన్నమాట. కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే అసలు మన కృంగిన సమయాల్లో లేవనెత్తే దేవుడు, ఎంతో కృంగి ఉన్న సమయాల్లో మనకు అటువంటి వాక్యం ఇచ్చే దేవుడు అనమాట. అయితే మన దేవుడు వాగ్దానం చేస్తే నమ్మదగిన వాడు, వాగ్దానం తప్పిన దేవుడు కాదు. ఆకాశం గతిస్తుంది, భూమి లయమైపోతుంది, కానీ నా మాటల్లో పొల్లు సున్నా తప్పిపోదని దేవుడే చెప్పినాడు. కాబట్టి ఈరోజు నాకు ఇచ్చిన వాగ్దానము, మనకిచ్చిన వాగ్దానము, మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే కీర్తనలు. ఒకవేళ మళ్ళీ ఇంతవరకు ఈ వాగ్దానం చెప్పిండ్రేమో నాకు తెలియదు, ఇంతకుముందు ఎప్పుడన్నా, కానీ మళ్ళీ బలపరచడానికి దేవుడు ఇస్తున్నాడు. మరి ముఖ్యంగా నన్ను బలపరచడానికే దేవుడు ఇచ్చినాడని నేను అనుకుంటున్నాట. ఎందుకంటే నేను కూడా సామాన్య మానవురాలనే. నాకున్నటువంటి కష్టాలు, నాకున్నటువంటి బాధలను బట్టి నేను కూడా చాలాసార్లు కృంగిపోయిన స్థితిలో ఉన్నా, కానీ వెంటనే నేను ప్రార్థన చేసి చాలా సంతోషంగా ఉంటా. ఎంత మరి మా సార్కి అది రాదు,
మా సార్కి ఆ విధంగా తన బాధ అంతా ముఖంలో వెళ్ళబుచ్చుతాడు. నేను అట్లా కాదు, నా కడుపులో నా యొక్క గుండెలో అగ్ని పర్వతాలు బ్రద్దలు అవుతున్నా చాలా సంతోషంగా నేను అనుకుంటా అది నాకు దేవుడిచ్చిన వరం అని. ఎందుకంటే దేవాది దేవుడు నన్ను ఎప్పుడు తట్టి నన్ను ఎప్పుడు ఆయన బలపరుస్తుంటాడు. కాబట్టి నాకు ఎన్ని బాధలున్నా ఎంత దుఃఖం ఉన్నా కానీ నేనేం చేస్తానంటే సంతోషంగా ఉంటా. అది నాకు దేవుడిచ్చిన ఒక్క గొప్ప మహాభాగ్యం. దాన్ని బట్టి ఒక్కసారి దేవునికి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మనకిచ్చిన వాగ్దానం, మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం, నూతన మాసంలో జూన్ నెలలో ఇచ్చిన వాగ్దానము, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. కీర్తనలు ఎంత మంచి వాగ్దానం అంటే, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. ఎవరికి మొర్రపెట్టొద్దు? మనుషులు నవ్వుతారేమో నీ కష్టాలు చూసి, అప్పుడు పర్వాలేదు అంటారు, కానీ మనం వెళ్ళిన తర్వాత నవ్వుతారు. నీవెప్పుడు నీ కన్నీటి ఒక్క చుక్క కూడా బయటపడనియొద్దు. నీవు ఏమి ఏడ్చినా దేవుని పాదాలను పట్టుకో ఏడ్చు. ఎందుకంటే నీ ప్రతి కన్నీటిని ఆయన లెక్క పెడతాడంట. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! మన కన్నీటి మనకే లెక్క ఉండదు, కానీ మన దేవుడు మన కన్నీటిని లెక్క పెట్టే దేవుడు. ఆయన గ్రంథంలో నా కవిలలో నీ కన్నీళ్ళను రాసుకున్నా అంటాడు, నా బుడిలో నీ కన్నీళ్ళను దాచుకున్నా అంటే ఎంత గొప్ప దేవుడు అండి. అంటే ప్రతి కన్నీటికి నీకు జవాబిస్తాడు. ఇప్పుడు కాకుండా కొన్ని రోజులకైనా జవాబిస్తాడు, కానీ జవాబు ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు అన్నమాట. అయితే ఇప్పుడు ఏంటి అంటే, నేను తీసుకునేది నేను నిన్ను విడిపించేదను. ఈరోజు దేవాది దేవుడు మనకు నేను నిన్ను విడిపిస్తాను. నువ్వు బాధల్లో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, రోగంలో ఉన్నావా, అప్పుల సమస్య, నీకు ఒకవేళ సంతానం లేదా, నీ గర్భఫలం లేదా, ఒకవేళ నీ కుటుంబంలో బాగాలేదా, నీ భర్త నిన్ను సరిగ్గా చూడటం లేదా, నీ భార్య నీకు విధేయురాలు ఏదైనా సరే, ఈరోజు నా తండ్రి నా దేవుడు నజరేయుడైన యేసయ్య ఒకే ఒక వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను విడిపించుదును. హల్లెలూయా. ఆ విధమైన దేవుడు మనకు ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఈరోజు మనకిచ్చిన వాగ్దానాన్ని అందరి చేత పట్టుకోండి, తెరిచి పట్టుకొని ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకోండి, నేను చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడవు నాయన. అబద్ధమాటకు నువ్వు నరుడవు కాదు నాయన. పశ్చాత్తాపపడడానికి నరపుత్రుడవు కాదు నాయన. అయ్యా, మీరు మా సంఘాన్ని ఎంతో ప్రేమించిన ఆయన ప్రతి మాసం ఒక నూతనమైన వాగ్దానం చేయనాయన మమ్మల్ని నా ప్రభా తృప్తి పరుస్తున్నాడు తండ్రి. అయ్యా, ఈ నెల వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. నేను నిన్ను విడిపించదని వాగ్దానం చేసిన దేవా, అయ్యా నన్ను మమ్మల్ని అందరిని ఆయన ప్రతి విధమైన కీడు, ఇరుకు, ఇబ్బంది, సాతాను శక్తుల నుంచి విడిపించమని అయ్యా నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. అయితే ఈ విధంగా మొట్టమొదలు మనం ఏం చేయాలంటే మొరపెట్టాలి. మనకు విడుదల రావాలంటే మనం ఏం చేయాలంటే మొరపెట్టాలి. మొరపెట్టాలంటే మన దేవుడు ఏమంటారు, బలులు కోరే దేవుడు కాదు, మన జిహ్వ బలి కోరే దేవుడు. నేను ఎందుకు పాట పాడినానంటే, మొర్ర అంటే మన జిహ్వ బలి, మన నోటి ద్వారా చేసే బలి. మనం నోటి ద్వారా ఇచ్చే బలి ఏంటంటే స్తోత్ర బలి మాత్రమే. దేవునికి స్తుతించాలి. నీవెంత చిన్న ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి ఏం చేయాలంటే మనం స్తుతి చెల్లించాలి. మనం ఈ లోకంలో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చినట్టు ఆ వ్యక్తి గురించి ఉన్నవి లేనివి ఎంతో పొగుడుతాం. అందులో ఉన్నాయో లేవో, ఎందుకంటే అది పొగడాలి కాబట్టి పొగుడుతాం. మన మనసు బాధ ఉన్నా పొగుడతాం. కానీ దేవుడైతే అన్నిటికంటే మించినవాడు, అన్ని గుణలక్షణాలు ఉన్న దేవుడు కాబట్టి ఆయనను పొగడాలి. ఆయనను ఏం చేయాలి, అప్పుడు పొగిడినప్పుడు అంటే మన జిహ్వ బలులు ఆయన కర్పించి మనం మొర్ర పెడితే తప్పకుండా నన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. మరి ఈరోజు ఆపత్కాలంలో ఎవరు మొరపెట్టారు, వారిని ఏ విధంగా దేవుడు విడిపించారో చూద్దాం. ఆమె అయితే ఒక స్త్రీ గురించి చెప్తా, ఒక పురుషుని గురించి చెప్తా. ఎందుకంటే సంఘము అంటే స్త్రీ పురుషుల కలయికనే సంఘము అన్నమాట. దేవుని దృష్టిలో స్త్రీ ఎక్కువ లేదు, పురుషుడు ఎక్కువ లేదు. ఇద్దరిని తన స్వరూపం మందు సృష్టించుకున్న నరుని నుంచి తీసేయబడిన నారి కాబట్టి దేవుని స్వరూపమే మనలో ఉందన్నమాట. ఆమె ఒక స్త్రీ, అందులో ఆమె దాసి. అందులో ఆమె ఎవరు? దాసి. వేరే దేశం నుంచి వారికి ఇవ్వబడిన దాసి. మరి ఆ దాసి ఏమవుతుందంటే ఆ యొక్క యజమానుల ఇంట్లో ఉంటుందన్నమాట. ఆ యజమానుల ఇంట్లో ఉన్నప్పుడు మరి ఆమె ఏ విధంగా, మరి ఒకవేళ దేవుడు ఆ మొర ఏ విధంగా విన్నాడు, మరి ఆమె ఏం మొర పెట్టింది, మనం ఒక్కసారి
చూద్దామన్నమాట. అయితే ఈ దాసి పేరు హాగరు. ఏం పేరమ్మా ఈ దాసి పేరు? హాగరు. మామూలుగా హాగరు గురించి ఎవరు మాట్లాడరు. ఎక్కువ మనం ఏం మాట్లాడతామంటే మంచుల గురించి మాట్లాడతాం. ఎందుకు? మంచులలోనే దేవుడు అందట్లో మంచి పెట్టింటాడు. ఏ మనిషిలో కూడా చెడు ఉండదు. ప్రతి మనిషిలో నాణ్యానికి రెండు వైపులు ఉన్నప్పుడు మంచి చెడు. నేనేం చేస్తానంటే ఎవరైనా స్త్రీలు, మనం మాట్లాడడానికి ఇష్టపడని స్త్రీలు అంటే కొంతమంది అయితే మాట్లాడడానికి పడకూడదు, కొంతమంది అట్లా ఉంటారు. కానీ ఈమె గురించి నేను ధ్యానించిన అనమాట. ఈమెలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. అయితే ఈమె హాగరు అంటే అర్థం ఏందమ్మా అంటే పలాయనం, పారిపోవడం. హాగర్ అంటే అర్థమైంది పారిపోవడము. ఈమె పేరులోనే పారిపోవడం అనే అర్థం ఉందన్నమాట. అయితే ఈమె ఎవరి దగ్గర ఉందంటే అబ్రహాము శారా దగ్గర ఉన్నటువంటి ఒక దాసి. ఎవరు? అబ్రహాము శారా దగ్గర ఉన్న ఒక దాసి. ఈ దాసి ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్రహాము కూడా కల్దీ దేశంలో ఊరు అనే ఊరిలో ఉన్నప్పుడు దేవుడు ఆయనను పిలుస్తాడు. అబ్రహామా, నేను చూపించిన దేశానికి నువ్వు వస్తే నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీ ద్వారా భూమి మీద ఉన్న అనేక వంశాలు ఆశీర్వదింపబడతాయంటే ఆయన దేవుని మాట విని కనాను అనే ప్రాంతానికి వస్తాడు. అక్కడ ఉన్నప్పుడు కరువు వస్తుంది. కరువు వస్తే వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్తారు. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల ఏమైపోతుందంటే అక్కడున్న రాజు ఈ యొక్క శారా అబ్రహాము వల్ల లాభ పొందినప్పుడు అక్కడ ఆయనకు పని మనుషులను ఇస్తాడు. ఇంకేమి ఇస్తారంటే ఆయనకు ఇవి ఇస్తాడు, గొర్రెల్ని ఇస్తాడు, గొడ్లు. అది ఎక్కడుందంటే ఆదికాండం 12వ అధ్యాయములో ఎక్కడుందంటే అది 16వ వచనంలో ఉందన్నమాట. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను, అందువల్ల అతనికి గొర్రెలను, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడి గాడిదలు, ఒంటెలు ఇవ్వబడిను. శారమ్మను బట్టే ఫరో యొక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గర్భం ముయ్యబడుతుంది. శారమ్మను బట్టే ప్రతి ఒక్కరి గర్భం తెరవబడుతుంది. కాబట్టి అబ్రహాముకు ఆ దేశం యొక్క రాజు ఏమైతే గొర్రెలు ఇస్తాడు, ఆవులు, ఇంకటి గొడ్లు ఇస్తాడు, ఇంకేమి ఇస్తాడు అంటే ఆయన గాడిదలు ఇస్తాడు, దాసురాండ్లను కూడా ఇస్తాడు. ఆ సమయంలో వచ్చిన ఒక దాసి ఎవరు అంటే ఈ యొక్క హాగరు. అయితే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు 75 సంవత్సరాలమ్మా. అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు 75 సంవత్సరాలు అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు పిల్లలు అవుతారని ఈ యొక్క 12వ అధ్యాయం అంతా ఎదురు చూస్తారు, 13వ అధ్యాయం అంతా ఎదురు చూస్తారు. 14, 15, 16కు వచ్చేసరికి ఏమైందంటే శారమ్మ యొక్క స్త్రీ ధర్మం ఉడిగిపోతుంది. అంటే ఇంకా తనకి ఇంకా పిల్లలు గారు. మీకు తెలుసు పిల్లలు ఎప్పుడు గారో తెలుసు. స్త్రీకి కొంతకాలం వరకే పిల్లలు అయ్యే అవకాశం ఉంటుంది, తర్వాత కారు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఈ యొక్క అబ్రహాము దగ్గరికి పోయి ఏమనుకుంటుందంటే ఎంతగా ప్రేమించింటుందంటే ఈ అమ్మాయిని. హాగరు చిన్నదై ఉంటుంది, ఈయన పెద్దోడు. అయితే అబ్రహాముకు శారమ్మకు 10 సంవత్సరాల తేడా అనమాట. ఆయనకు అప్పుడు 85 సంవత్సరాలు, అంటే శారమ్మకు 75 సంవత్సరాలు. ఆ సమయంలో ఏం చేస్తుందంటే ఈ యొక్క శారమ్మ ఏం చేస్తుందంటే ఇక నాకు ఎలాగో పిల్లలు పుట్టరు, ఈ దాసిని ఎంత ప్రేమిస్తుంది అంటే చివరికి తన భర్తకు చేసుకునేట అంత ప్రేమిస్తుంది. ఏ స్త్రీ కూడా తన భర్తకి ఇంకొక ఆమె చేయడానికి ఇష్టపడదు. పిల్లలు లేకపోతే ఎవరైనా పెంచుకుందామా అంటది, లేకుంటే ఇట్లే ఉందామబ్బా, నీవు నాకు, నాకు నీవు అంటది. కానీ ఈమె ఏం చేసిందంటే ఎంతో నమ్మకం అనమాట ఈమెకు. హాగర్ నా మాట వింటది, హాగర్ ద్వారా పుట్టిన కుమారుడు నా కుమారుడు అవుతాడు. కానీ ఈ లోకంలో మనం ఎవరం అనుకోం, ఆమె కుడితే నాకెందుకు అవుతుంది అనుకుంటాం. కానీ ఈమె అట్లా అనుకోలేదు. పాపం శారా ఏం చేస్తుందంటే ఆ యొక్క ఐగుప్తురాలైనటువంటి హాగరును అబ్రహాముకిచ్చి పెళ్లి చేస్తుంది. అబ్రహాముకిచ్చి పెళ్లి చేసినప్పుడు ఏమైతుందంటే హాగర్ అంటే ఎంతగానో ప్రేమ లేకపోతే ఇవ్వరు. అమ్మాయి కూడా తన యజమానురాల పట్ల అంతే ప్రేమ చూపించిండొచ్చు, అంతే భక్తి చూపించిండొచ్చు. కాబట్టి ఆమె పెళ్లి చేస్తుంది. పెళ్లి చేసిన కొంతకాలానికి ఏమో గర్భవతి అవుతుంది. ఎవరమ్మా? హాగరు గర్భవతి అయినప్పుడు ఏమైపోతుందంటే ఈ గర్భవతి అయినప్పుడు హాగర్ అప్పుడు ఏం చేస్తుందంటే తాను గర్భవతిని అయితే అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. పాపం శారమ్మని తక్కువ చేసి మాట్లాడుతుంది అనమాట. నీవేమి ఇన్నాళ్ళైంది, నీ కడుపే వండలేదు, నువ్వు గొడ్రాలుగా ఉన్నావు, చూడు దేవుడు ఎంత తొందరగా ఇచ్చినాడని. ఆమె గొప్పతనం కాదు అది, అబ్రహాము గారి పట్ల ఉన్న దేవునికి ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆమె గర్భం తెరవబడింది అనేసరికి నిజానికి ఎంత కోపం వస్తుంది. ఈమెకు కూడా అంతే కోపం వచ్చింది. ఎవరికి? శారకు. అయితే శార ఏం చేయాలి? ఎవరిని తిట్టాలో? పోయి హాగర్ని తిట్టాల.
హాగర్ని తిట్టలేదు. ఈమె ఎవరిని తిట్టిందో ఒకసారి మనం చూద్దాం. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిదని తరువాత తాను గర్భవతిని అని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతేని నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా. కానీ అబ్రహాముతో నేను పోయి అబ్రహాం ఏమన్నా పెళ్లి చేసుకుంటా అన్నాడా? అబ్రహాం ఏమన్నా నాకు భార్య కావాలన్నాడా? ఈమెనే చేసింది తప్పు, శారానే చేసింది తప్పు. మళ్ళీ అబ్రహాము తిడుతుంది, నా ఉసురు నీకు తగులుతుంది. మనం కూడా అన్నమాట ఇదే. అంటే వాళ్ళకి వీళ్ళకి ఆ కాలమైనా ఈ కాలమైనా ఏ దేశస్తురాలైనా ఆ మాటనే అన్నమాట, నా ఉసురు నీకు తగులుతుంది. మళ్ళీ ఇంకో మాట అంటది, యెహోవా నీకు నాకు మధ్యలో ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు అని చెప్తుంది అనమాట. నిజానికి పాపము అబ్రహాముది తప్పే లేదు. ఎందుకంటే శారాయి అంటే అర్థము జగడగొండి అని, అంటే బాగా కొట్లాడేదేమో భర్త కాడ, అందుకే నోరు మూసుకొని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తారంటే, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్టు దాన్ని చెయ్యమని శారాయితో చెప్పినాడట. నేనేం చేద్దామా, నీ దాసి అది నీ చేతిలో ఉంది కదా, నీ ఇష్టం వచ్చినప్పుడు చెయ్యి అంటే ఆమె ఏం చేస్తుంది తెలుసా? అప్పుడు ఆ యొక్క దాసిని భయంకరంగా శ్రమ పెడుతుంది. ఎంత శ్రమ పెడుతుందంటే అంతవరకున్న ప్రేమ అన్నిట్లో ముఖ్యమైనదనమాట. క్రైస్తవ్యమే ప్రేమ మీద కట్టబడింది. క్రీస్తు ప్రేమ పునాది, మన యొక్క క్రైస్తవ్యానికి పునాది ప్రేమ. ఆ ప్రేమ అంతా పోయింది, జాలంతా పోయింది. ఆ అమ్మాయిని బాగా కష్టపెడుతుంది అనమాట. మరి ఎంత కష్టపడిందంటే, ఆ అమ్మాయి పారిపోయేటంత ఎంత కష్టపెట్టిందంటే, ఆ ఇంట్లో నుంచి అమ్మాయి ఏం చేసిందంటే పారిపోతుంది. ఎక్కడ పోయినా మళ్ళీ ఆమెను పట్టుకొస్తారు. కాబట్టి ఆమెకున్న దిక్కు ఏందంటే అరణ్యానికి పారిపోయిందనమాట. ఎక్కడికి పారిపోయిందమ్మా? అరణ్యానికి. గర్భిణి, ఒక్కతి స్త్రీ. మరి అరణ్యానికి ఎట్లా పోయిందంటే, దేవుడా ఇంకా సచ్చేదే మేలు నాయన, ఇంకా వద్దు ఈ బ్రతుకు అని బ్రతుకు మీద విరక్తి కలిగి ఆమె పోతుందన్నమాట. అరణ్యానికి పోతే షూరు అరణ్యం. అరణ్యం పేరేంటమ్మంటే షూరు అరణ్యం అన్నమాట. అక్కడ ఏమైందంటే ఒక నీటి బుగ్గ ఉంటే ఆ నీటి బుగ్గ దగ్గర యెహోవా దూత ఆమెను కనుక్కున్నాడు. ఎవరిని కనుక్కున్నాడు? హాగరు ఐగుప్తురాలు. అసలు ఆమె దేవుణ్ణే తెలవనటువంటిది. మరి యెహోవా దూతకి ఏం పని ఆమెతో? అసలు యెహోవా దూత రాకూడదు ఆమె దగ్గరికి. కనుక్కున్న తర్వాత ఏమంటాడంటే, హాగరు, శారా దాసివైన హాగరు అనడం లేదు ఇక్కడ, నువ్వు శారా దాసివని ఆమె గుర్తు చేస్తున్నాడు. నువ్వు దాసివి కదా, శారా నిన్నెంత ఆ మాటల్లో ఏముందంటే, శారా నిన్నెంత ప్రేమించింది, నిన్ను దాసరాలుగా చూడలేదు, తన కుమార్తెగా చూసుకుంది. మరి నీవేం చేసినావు? ఆమెకు నిన్నెంతో ప్రేమించింది కాబట్టి తన స్థానాన్ని నీకు ఇచ్చింది కదా అని ఒక్కసారి ఆమెకు జ్ఞాపకం చేసి ఉండవచ్చు. ఎవరు? యెహోవా దూత. అని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతామంట. దూతకు తెలియదా? యెహోవా దూతకు తెలుసు, కానీ చెప్తాడంట. ఏమంటాడంటే, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఏమంటుందంటే, నీవెందుకు పోతున్నావు, ఎక్కడికి పోతున్నావు అని అడిగినప్పుడు, ఎక్కడి నుండి వచ్చినావు, ఎక్కడికి పోతున్నావు అంటే, నా యజమానుడైన శారా దగ్గర నుంచి పారిపోయి వస్తున్నానయ్యా అని ఆమె చెప్పింది. ఎవరికి చెప్పింది అంటే, ఈమెకు ఎవరితో సంబంధం ఉంది? యెహోవాతో సంబంధం ఉంది. ఆమె ఒకవేళ యెహోవా దూత అడిగినప్పుడు ఎవరయ్యా నీవు అంటామా అంటాము. నన్ను ఒకసారి మే మాసంలో ఏమైందంటే, బాగా ఎండాకాలము, నేనేం చేసిన అంటే, ఎందుకో ఎవరో నన్ను బాధ పెట్టిన ఆ విషయం నాకు గుర్తులేదు, ఎందుకో కానీ బాగా భయంకరంగా ఏడ్చి మా ఇంట్లో ఫస్ట్ ఫ్రంట్ రూమ్లో హాల్లో వండుకున్నా. నేను కిందనే ఏం చాపలేదు, ఏం లేదు, అట్లే బండల మీద వండుకున్నా వేడికి. తర్వాత మా సార్ కొంచెం నా చేయి ఇట్లా చాపితే తను తగిలేటంత దూరంలో మా సార్ ఉన్నారు. తర్వాత నాకు అవతల పక్క కిచెన్ ఉంటుంది అనమాట. పిల్లలు లోన వండుకున్నారు. మరి పాపగానే ఉందేవో లేరో కూడా నాకు గుర్తులేదు. అయితే పండుకున్నాక అది మధ్యరాత్రి దాటింది. నేను చాలా దేవుని సన్నిధిలో మస్తు ఎందుకు వేడుకున్నానో కానీ భయంకరంగా ఏడ్చి పండుకున్నా. అయితే నా పేరు రిజిస్టర్లో జ్యోత్స్న అంటారు. నా పేరు జ్యోతి అని మా అమ్మ పెట్టుకున్న పేరు, మా నాన్న పెట్టుకున్న పేరు అది. నన్ను జ్యోతి అని పిలవడం జరిగింది. ఎంత ప్రేమ ఉందంటే ఆ కంఠంలో, ఇంకా నేను చెప్పలేని ప్రేమ. నేనేమనుకున్నా, ఇంత ప్రేమించేది మా అమ్మనే కదా అనుకొని అమ్మ అని లేచిన. మళ్ళీ వండుకున్నా. మళ్ళీ రెండోసారి మళ్ళీ అదే పేరు, మూడవసారి అదే పేరు పిలిచినప్పుడు నేనేం చేసినంటే, అమ్మా అమ్మ అమ్మ అని 3 సార్లు అన్నా. మా సార్ ఏమైందమ్మా అన్నాడు. ఇంకా నేను పండుకున్న ఆ స్వరాన్ని మర్చిపోయినా.
అసలు ఆ స్వరం నాకు గుర్తు లేదు. ఆ స్వరం ఎందుకంటే ఆ స్వరంలో ఉన్న మాధుర్యం నాకు గుర్తు అనమాట. అంత మంచిగా నన్ను ఇంకెవరు పిలవరేమో, అటువంటి స్వరం ఎవరికీ లేదేమో. తర్వాత మళ్ళీ జూన్ మాసమో జూలై మాసమో మళ్ళీ వచ్చింది. అప్పుడు నేను స్కూల్కి పోతున్నా. అయితే నేను ప్రతిరోజు వేకువని లేచి ప్రార్థించే అలవాటు నాకుందనమాట. చాలా నాళ్ళ నుంచి అలవాటు నాకుంది. సంవత్సరాల తరబడి ఆ రోజు రాత్రి మంచిగా ఉంది, ఆరోగ్యం కూడా మంచిగా ఉంది. ఆరోగ్యం ఏం బాలేదు. నేను ఒకవేళ ఆరోగ్యం బాగాలేకుంటే రాత్రినే దేవునితో అనుమతి తీసుకుంటా. దేవా, నేను ఈరోజు లేయలేనయ్యా, క్షమించు అని. నేను ఏమాత్రం అట్లా అనుకున్నా కానీ ఆ టైం వచ్చేసరికి లేచి మోకరించాల్సిందే. ఆ రోజు మంచిగా పండుకొని లేయలేదు. లేయకుంటే ఒకేసారి అదే పేరు కానీ శబ్దం వేరేగుంది. కోపం అనమాట ఆ శబ్దం. ఇది ఎవరబ్బా నన్ను పిలుస్తున్నంటే పక్కన మా సార్ మంచిగా పండుకున్నాడు గుర్రుపెట్టి. ఏంది నన్ను ఇట్లా పిలుస్తున్నాడు? అదే స్వరం కానీ, అదే పిలుపు, అదే స్వరం కానీ మాటలో తేడా వచ్చింది. అప్పుడు ప్రేమతో పిలిచిన మాట ఇప్పుడు కఠినంగా ఉంది. చూసిన, అరే దేవుడు నన్ను పిలిచిందని అప్పుడు లేచి, దేవా నన్ను క్షమించు తండ్రి అని వెంటనే నా ముఖం కడుక్కొని, నా కాలు చేతులు కడుక్కొని మోకరించిన. అంటే దేవుని పిలుపు మనకు అప్పుడు, నాకు ప్రేమతో పిలిచినప్పుడు నాకు అర్థం కాలేదు, ఆయన కోపంతో పిలిచినప్పుడు అర్థమైందనమాట. అంటే ఎప్పుడు అర్థమవుతుంది? నీకు నాకు దేవునికి మధ్యలో సంబంధం ఉన్నప్పుడే అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఈ హాగరుకు సంబంధం ఉంది. అంటే హాగరు ఐగుప్తురాలు అయినప్పటికీ కూడా ఈ అబ్రహాము ఇంట్లో అమ్మాయి నివసించినప్పుడు ఆరాధన తెలిసింటది, యెహోవా అంటే ఏమో తెలిసింటది, సన్నిధి తెలిసింటది. కాబట్టి ఈమె మంచిగా ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ఈ దూత ఏమంటాడంటే, యెహోవా నీ మొరను వినెను. ఎవరిన్నారంట ఆమె మొర? యెహోవా. అంటే ఆమె ఊక అరణ్యంలో తిరగడం లేదు, దేవునికి మొర పెడుతుందన్నమాట. దేవా, నా గతి ఏంటయ్యా? నేను ఎక్కడో ఐగుప్తులో నుండి ఇక్కడ తీసుకొచ్చారయ్యా, నన్ను మరి ఈ విధంగా నా యొక్క యజమానురాలు, నేనైతే పెళ్లి చేయమనలేదు, తన భర్తకిచ్చి చేసింది, ఆయన ముదుసలోడు అయినప్పటికీ నేను కాపురం చేసి ఇప్పుడు గర్భవతినైనా అయ్యా, మరి నన్ను ఇట్లా వెలగొట్టింది ఏమయ్యా అని ఆమె మొర్ర పెట్టిండొచ్చు. అదంతా మనకు రాయబడలేదు. కానీ ఆ మొర్ర పెట్టినప్పుడు ఏమంటే దేవుడు నీ మొరను వినేను. ఎవరు విన్నారు? యెహోవా దేవుడు నీ మొరను వినేను అంటున్నాట. అంటే ఆమె చేసిన మొర విని, చెప్పిన మొర విని ఏమంటాడంటే దేవుడు, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీ కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతావు. అమ్మా, నీ గర్భంలో ఉన్నది నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. నీ గర్భంలో ఒక కుమారుడు ఉన్నాడమ్మా, ఆయన నువ్వు కంటావు, ఇష్మాయేలు అని పేరు పెడతావు. నువ్వు వెళ్ళి ఏం చెయ్యి, నీ యొక్క యజమానురాలి చేతి కింద అణిగి ఉండమ్మా అని చెప్తాడంట. అంటే ఏమంటే నీ యజమానురాలికి అణిగి ఉండు, ఆమె చేతి క్రింద అణిగి ఉండుము, నువ్వు వెళ్ళొద్దు. ఎందుకు ఇట్లా చెప్పింటాడు? బహుశా యెహోవా దూత ఎందుకు చెప్పిండంటే, నువ్వు గర్భవతివి, నీవెవరు లేరు, ఒంటరి దానివి, తల్లిదండ్రులు లేరు, మరి నీ యొక్క ప్రసవాన్ని ఎవరు చేయాలమ్మా? ఈ అరణ్యంలో నువ్వు ఎక్కడ పోతావు? కాబట్టి నీ క్షేమమైన స్థలం ఏంది? నీ యజమానురాలి ఇల్లే అని దేవుడు అక్కడ చెప్పినాడు. ఎవరికి చెప్పినాడమ్మా? హాగరుకు చెప్పినప్పుడు హాగరు ఏం చేసింది తెలుసా? నేను పోనయ్యా అనలేదు, నేను పోనమ్మా, నేను చచ్చిన పోను, సావైనా బతకని అడవిలోనే చస్తానలేదు. ఆమె ఏం చేసిందంటే సరే అనింది. అంటే యెహోవా మాటకు ఆమె భక్తి భయం చూపిందనమాట. ఒకటి యెహోవా మాట విన్నది, యెహోవా మాటకు ఆమె ఏంటంటే లోబడి యజమానురాలికి అణిగి ఉండడానికి తను నిశ్చయించుకొని ఆమె ఒక మాట అంటదనమాట. ఏమంటారంటే ఆమె, అది చూచుచున్న దేవుడవు నీవే అయ్యా, నన్ను చూస్తున్న దేవుడవు నీవే అయ్యా అంటుందన్నమాట. దానికి మనము ఎల్రోయి అంటాం. మనం ఏమంటాము? ఎల్రోయి అంటాం. అంటే చూచుచున్న దేవుడు, నిన్ను నన్ను చూస్తున్న దేవుడు. హాగర్ను చూసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను చూడడా? మన కష్టాలు తెలియవా? ఆయన అయ్యో నా బాధ అని 10 మంది దగ్గరకు చెప్పొద్దండి. ఆయన సన్నిధిలో మోకరించండి, ఆయన సన్నిధిలో మొరపెట్టండి. మొరపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ మొర దేవాది దేవుడు వింటాడు. హాగరు మొర విన్న దేవుడు నీ మొర వినడా? అప్పుడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత తను ఒక కుమారుని కూడా కంటది. అప్పుడు ఆ కుమారునికి ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు 14 సంవత్సరాలు. ఈ అబ్బాయి 86వ సంవత్సరంలో పుట్టింటాడు. అబ్రహాముకు 86వ సంవత్సరం పుట్టినాడని మన వాక్యమే సెలవిస్తుంది అనమాట. ఎక్కడ ఉందంటే ఇది 86 సంవత్సరం. అది కాకుండా మనకి ఇంకొక దగ్గర ఉందనమాట. అబ్రహాముకు సున్నతి చేయబడినప్పుడు, ఈ యొక్క అబ్బాయికి సున్నతి చేయబడినప్పుడు వారిద్దరి మధ్య, అబ్రహాముకు 99 ఏళ్ళు, ఈ అబ్బాయికి 13 ఏళ్ళు ఉన్నాయని ఎక్కడుందంటే ఆదికాండము 17వ అధ్యాయంలో 24వ వచనంలో ఉందనమాట. అక్కడ ఉంది. ఇంకొకటి ఎక్కడుందంటే 16వ అధ్యాయము
16 ఉంది. 86 సంవత్సరాలు. మరి ఇస్సాకు 100 సంవత్సరాలకు పుట్టినాడు. ఈ పిల్లవాడు 80 సంవత్సరాల కంటే ఇస్సాకు పుట్టినప్పుడు ఈ యొక్క ఇష్మాయేలుకు 14 సంవత్సరాలు అనమాట. 14 సంవత్సరాలు అయితే ఇస్సాకు పుడతాడు. ఇస్సాకు ఎవరికి పుడతాడు అంటే షారాకు పుడతాడు అనమాట. తన అసలైన భార్యకు పుడతాడు. పుట్టినప్పుడు అబ్బాయి పాలు విడిచినప్పుడు ఏం చేస్తాడు, ఒక గొప్ప విందు చేస్తాడు. ఎవరు చేస్తారమ్మా? ఈ యొక్క అబ్రహాము చేస్తాడు. ఎందుకంటే తనకు నిజమైన వారసుడు కదా. చేసినప్పుడు ఏమైపోతారంటే ఆ విందులో ఈ పిల్లవాడు ఎవరు, ఈ ఇష్మాయేలు ఏం చేస్తారంటే ఆమెను, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తులైన హాగరు కలిగిన కుమారుడు అంటే 21:10 కుమారుడు ఏం చేస్తారంటే పరిహసించుడ షారా చూచింది. ఎవరిని పరిహసించాడు? ఆ యొక్క విందులో పరిహసిస్తాడంట. అనుకుండొచ్చు, అయ్యో మా నాన్నకు 100 సంవత్సరాలే, అంతర్ తాత అనే వయసులో మా నాన్నకు మళ్ళీ ఒక కొడుకు పుట్టినాడు అని అన్నాడు. మరి మా పెద్దమ్మ అయితే ముసలిగా అయింది కదా, ఇప్పుడు మా పెద్దమ్మకు చిన్న బాబు పుట్టినాడని ఏమన్నాడో ఏమో కానీ ఆ పిల్లవాడు వెక్కిరించడం ఏమైంది. వెక్కిరించినప్పుడు ఏమైందంటే షారాకు బాగా కోపం వస్తుంది. ఈసారి ఏమైతే ఇంకా షారమ్మ ఈసారి పైన కూర్చునింది. ఎందుకంటే తన కుమారుడు ఉన్నాడు కదా, ఇంకా అయిపోయింది. ఎందుకంటే స్త్రీ కంట పిల్లలు పుడితే వాళ్ళకు ఎక్కడ లేని ఏమొస్తాయంటమ్మా, హక్కులు వస్తాయంట. నిజం చాలామంది చెప్తారంట. ఎవరైనా పిల్లలు పుట్టనని నేను ఎప్పుడైనా కానీ అడిగితే, అస్సలక్క మమ్మల్ని పిల్లలు పుట్టినప్పుడు అత్తకు, మామకు, భర్తకు, ఆడపిల్లలకు అందరికీ అణిగి మణిగి ఉన్నాక అమ్మ ఇంకా వీడు పుట్టిండు కదా, ఇంకా నా పని అయిపోయింది, నాకు అన్ని హక్కులు. అంటే పిల్లలంటే తల్లిదండ్రులకు ఒక హక్కు అనమాట. అన్ని హక్కులు సంక్రమిస్తాయి. అప్పుడు ఏమంటదంటే ఈమె ఒక మాట అంటది అనమాట. ఏమంటదంటే, ఈ దాసిని దీని కుమార్ని వెళ్ళగొట్టుము, వద్దు, నా ఇంట్లో వద్దు, ఈ దాసిని కుమార్ని వెళ్ళగొట్టు, ఎందుకు, నాకు ఒక వారసుడు పుట్టినాడు కదా, ఇంకేం అవసరం నాకు అన్నప్పుడు నిజానికి ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఒక్కసారి భార్యలు వేరైనా తండ్రి తనొక్కడే కదా. భార్య అయితే ఆమె వేరు ఈమె వేరు, కానీ ఆయనకు తండ్రి మాత్రము అబ్రహామే. ఆయన గుండె పగిలిపోయి ఉంటుంది. 14 సంవత్సరాల కుమారుని ఎక్కడ పోతుంది ఆమె? ఇప్పుడు ఆ దాసి ఎక్కడ పోవాలి? ఇప్పుడు పిల్లవాడు చేసిన తప్పుకి ఏమైందంటే ఇంట్లో నుంచి అప్పుడు తను పారిపోయింది హాగరు. ఇప్పుడు వెళ్ళగొట్టబడుతుంది అనమాట. వెళ్ళగొట్టబడినప్పుడు అయితే ఇక్కడ 11లో ఏముందంటే, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలగజేసిందంట. అబ్రహాముకు ఏడుపు వచ్చి దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు ఏమంటే, నువ్వు షారా చెప్పినట్లు చెయ్యి, ఆ దాసిని నీ ఇంట్లో నుంచి పంపివేయి అని చెప్తాడట. ఎందుకంటే ఇస్సాకు వలన అయినదే నీ స్వాస్యమవుతుంది, నీ సంతానం అవుతుంది. మరి దేవుడు యెహోవా దూత అక్కడేం చెప్పినాడు? ఇంటికి వెళ్ళమని చెప్పినాడు. ఇక్కడేం చెప్తున్నారు దేవుడు? యెహోవా దూత అంటే యెహోవా పంపించిన దూతనే, అంటే ఆయన యేసుక్రీస్తు అని కూడా అంటారనమాట. మరి ఇప్పుడెందుకు మరి పొమ్మంటున్నాడు? అప్పుడు వద్దన్న దేవుడు ఇప్పుడు కూడా ఉండనులే అమ్మా, షారమ్మ ఉండనులే, 2 కొడుకులు ఉంటారు, చిన్న పిల్లవాడు ఏదో అన్నాడని ఎందుకు అనడం లేదు అంటే, ఇప్పుడు ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆమెను చూసుకోవడానికి ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక తోడున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, అప్పుడు ఏమైందంటే అయితే ఆమె ఏం చేస్తుందంటే, అక్కడ నువ్వు ఆయన పంపించేసేయి హాగర్ను అని చెప్తున్నాడంట. హాగర్ అంటే దేవునికి తెలుసు ఎప్పుడేం జరుగుతుందో తెలిసినప్పుడు ఆ రోజు తెల్లవారినప్పుడే ఒక నీళ్ళ యొక్క తిత్తిని ఆమె భుజాల మీద పెట్టి కొడుకుని ఆమె చేతికిచ్చి పంపిస్తాడు. ఎక్కడ పోవాలి ఆమె? ఎటు పోవాలి ఆమె? ఇప్పుడు మళ్ళీ అరణ్య మార్గం గుండా పోతుంది. ఈ అరణ్యం పేరు బేర్షబా. ఈ అరణ్యం పేరు ఏం పేరమ్మా? బేర్షబా. ఆ విధంగా అరణ్యంలోకి పోతే ఆమెకి ఎక్కడ చూసినా అరణ్యము, అడవి, చెట్లే, ఏమి లేదు. కనుచూపు మేరలో వచ్చిన ఎండకు వచ్చిన అడవి కదా, నీళ్ళన్నీ అయిపోతాయి. ఆమె బుడ్డిలో నీళ్ళు అయిపోతాయి, అంటే ఆ తిత్తిలో నీళ్ళు అయిపోతాయంట. నీళ్ళు అయిపోయినప్పుడు ఏం చేస్తుందంటే ఆమె అక్కడిక్కడ తిరుగుతుంది. ఎందుకంటే తను కొంచెంసేపు దాహాన్ని తట్టుకుంటుంది, కానీ తన కుమారుడు తట్టుకోలేడు కదా. ఆ పిల్లవాడిని ఏం చేస్తుందంటే ఒక దగ్గర ఒక పొద క్రింద పడుకోబెడుతుంది. అంటే అప్పటికే ఆ పిల్లవాడికి డసిపోయి ఉంటాడు, చేత కాకుండా ఉంటాడు. పండబెట్టి ఆమె ఏం చేస్తుందంటే కొంత దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తుంది. ఎవరు ఏడుస్తారు? హాగరు. నిజానికి మనం కూడా అంతే, ఏ దిక్కు దోచని పరిస్థితిలో ఎలుగెత్తి ఏడుస్తాం. అరణ్యంలో ఎవరన్నా వింటారా ఆమె మాట? వినే నాదుడే లేడు. ఆ చెట్లు వినొచ్చు, పక్షులు వినొచ్చు, కానీ అవి ఏమి సహాయం చేయవు. వింటుంటాడు. వినడం కాకుండా అప్పుడు ఏమైపోతుందంటే పిల్లవాడు కూడా ఏడుస్తున్నాడు, పిల్లవాడు కూడా మొర పెడుతున్నాడు. అప్పుడు ఏడ్చే సమయంలో ఆమెకి ఎదురుగా ఏమైందంటే మళ్ళీ దేవుని ఆకాశం నుండి వచ్చి ఏమంటదంటే,
హాగరు నీకేం వచ్చింది, ఎందుకు భయపడుతున్నావు, భయపడకుము. ఏమంటుంది ఒకసారి చదవమ్మా, 21:17. ఆ చిన్నవాని మొరను ఆ, 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 ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. చాలమ్మా. దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఇప్పుడు ఎవరు మొరపెట్టినాడు, తల్లితో పాటు కుమారుడు కూడా మొరపెడుతున్నాడు. అంటే అబ్బాయి కూడా అన్నీ అబ్రహాం నేర్పించిండొచ్చు. ఇద్దరు అరణ్యంలో తల్లి కుమారుడు ఇద్దరు మొరపెడుతున్నప్పుడు ఆ మొరను ఎవరిన్నారు? దేవుడు అనుకున్నాడా ఈమె అసలు ఐగుప్తురాలు కదా, నేనెందుకు సహాయం చేయాలి, అసలు ఈమె షారా నేను ఏర్పరచుకున్న వ్యక్తి యొక్క భార్య కదా, నేను ఎందుకు సహాయం చేయాలని అనుకోలేదు. దేవుడు ఆమె మొర్రను విని పరలోకం నుంచి దిగి వచ్చిండు అనమాట. ఆ దూత వచ్చి ఏమంటదంటే, హాగరు నీకేం వచ్చింది హాగరు, ఎందుకు భయపడుతున్నావు హాగరు అని చెప్పి, నేను నీ మొరతో పాటు నీ చిన్నవాడి మొర కూడా విన్నాను అంటున్నాడు అనమాట. అని దేవుడు ఒక మాట చెప్తున్నాడంట, నీ కొడుకుని గురించి నువ్వు బాధపడద్దు, తన్ను కూడా గొప్ప జనాంగంగా చేస్తాను అన్నాడు. ఇక్కడ దేవాది దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నీ కుమారుడి ద్వారా నేను రాజులను పుట్టిస్తాను, ఈయన ద్వారా 10 మంది రాజులు వస్తారనమాట. ఆ విధంగా దాసి కడుపు నుంచి ఒక రాజులే వస్తానంటే, ఆమె నిజానికైతే అన్యురాలైనప్పటికీ కూడా దేవుడు అంటే భయము, భక్తి, అణకువ, తగ్గించుకునే స్వభావము తగ్గించుకొని ఆమె తన యొక్క దాసి దగ్గర, తన యొక్క యజమానురాలి దగ్గరకు పోయింది. అప్పుడు ఏం చేస్తాడు, తను కళ్ళు తెరిచి అంతవరకు కళ్ళు మూసుకొని ఏడుస్తున్నప్పుడు ఆమె కళ్ళు తెరిచి చూస్తే అక్కడ నీటి ఊట ఉంది అనమాట. అందుకే ఆయన జీవజల ఊట అయినటువంటి యేసయ్య యొద్దకు వెళ్ళాలి. దాహము కొన్న వారలా నా యొద్దకు రండి, రూకలు లేని వారా నా యొద్దకు రండి, నేను ఇచ్చు నీరు త్రాగుడి అని దేవుడు మనకు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఆమె ఎదురుగానే తను దేవునికి ఒక పేరు పెట్టుకుంది. అబ్రహాం ఒక పేరు పెట్టుకున్నాడు దేవుడు, గిద్యోను ఒక పేరు పెట్టుకున్నాడు దేవునికి. ఎందుకంటే గిద్యోను యూదుడు పేరు పెట్టుకుని ఉండొచ్చు, అబ్రహాము దేవుడిని పిలిచినాడు పేరు పెట్టుకుని ఉండొచ్చు, కానీ ఈయన సమూయేలు గారు దేవునికి ఒక పేరు పెట్టుకుంటారు. ఇట్లా రకరకాల మన ఏమంటే ఇక్కడ ఉన్న ప్రవక్తలు కానీ ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు యెహోవాకు పేరు పెట్టుకుంటారు. కానీ ఈమెనే దేవునికి పేరు పెట్టింది, ఎల్రోయి అనే పేరు పెట్టింది అనమాట. ఈమె అంటే ఎంత గొప్ప స్థానాన్ని దేవుడు ఇచ్చాడో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. భర్త వదిలిపెట్టాడు, ఆమె యొక్క యజమానురాలు వదిలిపెట్టింది, కానీ ఆమె యొక్క చెయ్యి ఎవరు పట్టుకున్నాడమ్మా, దేవుడు పట్టుకున్నాడు. ఒకవేళ ఆమె యొక్క రోదన అరణ్య రోదన అయింది. అరణ్య రోదన అంటే తెలుసా, అరణ్యంలో మనము ఏడిస్తే కూడా ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఈరోజు హాగరు అరణ్య రోదన చేస్తుండొచ్చు, దేవా నాకెవరయ్యా దిక్కు, కానీ దేవుడు మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్ర ఎవరు ఆలకించినాడమ్మా, దేవుడు ఆలకించి ఆమెను విడిపించినాడు. ఏమిటి నుంచి విడిపించినాడు, దాహం నుంచి విడిపించినాడు, ఆ యొక్క జీవ జలమైనాడు ఆయన. ఇంకోటి తన యొక్క కుమారునికి ఏం చేస్తుంటే ఆమె పెళ్లి చేసి ఆమె ఐగుప్తుకి వెళ్ళి పెళ్లి చేసుకొని ఆయన గర్భవాసాన 10 మంది కుమారులు రాజులు అన్నమాట. ఆ విధంగా దేవునికి మనం మొరపెడితే ఏం చేస్తాడమ్మా, దేవుడు మనకు విడుదల దయచేసే దేవుడు కాదు, మనని గొప్ప చేసే దేవుడు. ఈరోజు నీ యొక్క రోదన అరణ్య రోదన అది ఎటువంటిదైనప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తారో తెలుసా, విడిపించే దేవుడు, గొప్ప చేసే దేవుడు. ఈరోజు మనకు అటువంటి దేవుడు ఉన్నాడు. హాగర్ని విడిపించే దేవుడు నిన్ను విడిపించాడా, నన్ను విడిపించాడా? కాబట్టి మనం దేవునికి మొర్రపెట్టు వారమై ఉండాలి. దివారాత్రములు మనం మొరపెట్టాలి, కొన్ని కంటికి కునుకు రానియకుండా మొరపెట్టాలి అనమాట. రేయి మొదటి జామున లేచి నీ యొక్క హృదయాన్ని ఎట్లంటే నీళ్లు కుమ్మరిచ్చినట్లు కుమ్మరి దేవుని సన్నిధిలో. విలాప వాక్యాల ఉంది, నీ బిడ్డల కొరకు చేతులెత్తి ప్రార్థించు, నీ పసిపిల్లల కొరకు ప్రార్థించు. ప్రార్థనే మొర్ర, దుఃఖంతో కూడిన ప్రార్థనే మొర్ర. మొర వేరు, ప్రార్థన వేరు. సంతోషించినప్పుడు ఒక ప్రార్థన, మన దుఃఖంలో ఉన్నది ఒక ప్రార్థన. మన సహాయానికి చేసేది ఏంటంటే మన యొక్క మొర. అయితే అక్కడ దేవుడు ఆమె పట్ల ఒక నూతన క్రియ చేశాడు. అందుకే భక్తుడు యేసన్న గారు ఏమన్నారంటే, నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా
నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నీ అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. మన అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. హల్లెలూయా. ఈరోజు నీ అరణ్య రోదన, నా అరణ్య రోదన, మన అరణ్య రోదన ఒకానొక రోజున ఉల్లాసంగా మారుతుంది. మన అవమానమంతా ఘనతగా మారుతుంది. మన కన్నీరు నాట్యంగా మారుతుంది అని ఈరోజు నా దేవుడు సెలవిస్తున్నాడు. నమ్మిన మీరందరూ ధన్యులు. ఈరోజు మీరు నమ్మాలి. ఎందుకంటే మీరు తప్పకుండా ఉల్లసించే రోజు ఒక రోజు వస్తుంది. అది ఎటువంటి సమస్య అయినా. అయితే నెక్స్ట్ మనం ఆ యొక్క వ్యక్తిని చూద్దాం. అయితే ఇప్పుడు ఒక స్త్రీ, అరణ్య రోదన చేసిన స్త్రీ ఏమైంది? ఉల్లాసంగా వెళ్ళిపోయింది, సంతోషంగా వెళ్ళిపోయింది దేవుని సన్నిధిలో నుంచి అనమాట. అయితే ఈ వ్యక్తిని చూద్దాము. ఈ వ్యక్తి పేరు ఏం పేరంటే మొర్దెకై. ఈ వ్యక్తి పేరు ఏం పేరమ్మా? మొర్దెకై. మొర్దెకై అంటే అర్థం తెలుసా మీకు? పోరాడువాడు. నిజంగానే ఆమె పారిపోయేదైతే ఈయన పోరాడువాడు, ఆయన పోరాడేవాడు. అంటే నిజానికి కొన్ని పేర్లు ఎలా ఉంటాయంటే తగిన పేర్లే ఉంటాయి. అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని పేర్లు చాలా వాళ్ళకు సూట్ అయ్యే పేరు ఉంటాయి అన్నమాట. ఈ మొర్దెకై ఎవరు అంటే, అయితే ఇశ్రాయేలీలు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళని అన్య రాజుల చేతికి అప్పగిస్తాడు. ఇశ్రాయేలీలు రెండు అవుతారు, ఒకటి యూదా రాజ్యం, ఒకటి ఇశ్రాయేల్ రాజ్యం. యూదులను ఏం చేస్తారంటే, యూదుల ముఖ్య పట్టణము యెరూషలేము. ఈ యెరూషలేము మీదకి బబులోను రాజు వస్తాడు. నెబుకద్నెజర్ 3 సార్లు వస్తాడు. 3 సార్లు వచ్చి ఒక్కొక్కసారి కొంతమందిని చెర తీసుకొని పోతాడు బందీలుగా. అయితే ఈయన వచ్చినప్పుడు ఎవరుంటారంటే యొకన్యా అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు కాలంలో రాజుతో వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు బందీలను. అయితే బందీలతో పాటు పోయినప్పుడు మొర్దెకై అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ మొర్దెకై ఒక వ్యక్తి ఎవరు అంటే, ఈ యొక్క ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుందట. షూషన కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడును యాయీరు వంశస్థున మొర్దెకై అని ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజర్ యూదా రాజైన యొకన్యాను పట్టుకొని పోయినప్పుడు అతని యొకన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకరు. మనకు తెలుసు, ఒక దేశం నుంచి ఇంకో దేశం చెరపట్టబడినప్పుడు మనం ఎటువంటి పరిస్థితి, బానిసలం. అక్కడ ఎవరమ్మా? మనం బానిసలం అన్నమాట. అక్కడ ఉన్నప్పుడు ఆయన చెరపట్టబడిన యూదులు. అయితే ఆ కాలంలో ఈ యొక్క కల్దీల నుంచి, అంటే నెబుకద్నెజర్ నుంచి మాదీయులు యుద్ధం చేసి మాదీయులు జయిస్తారు. ఆ మాదీయులు జయించినప్పుడు అది మాదీయ సామ్రాజ్యం అవుతుంది. తర్వాత పారసీకులు కూడా జయిస్తారనమాట. అయితే ఆ మాదీయులు ఉన్నప్పుడు ఎవరంటే అహష్వరోషు అనే ఒక రాజు ఉంటాడు. ఆయన 127 సంస్థానాలకు అధిపతి. ఆయనను చక్రవర్తి కూడా అనొచ్చు అనమాట. హిందూ దేశం నుంచి కూషు దేశం, హిందూ దేశం అంటే ఎవరి దేశం? మన దేశమే. అంటే ఆయన మన దేశాన్ని కూడా పరిపాలించినాడు. కూషు అంటే ఆఫ్రికాను, అంతవరకు ఆయన సామ్రాజ్యం ఉందంట. అయితే అప్పుడు ఏమైతుందంటే, పరిపాలిస్తున్నప్పుడు ఏమైపోతుందంటే, ఈ యొక్క పాపం అంతకంటే 70 ఏండ్లు వాళ్ళ యొక్క ఆ యొక్క చెరలో ఉండాలని దేవుని యొక్క చిత్తం. ఎవరు? ఇశ్రాయేలీయులు. యూదులు అన్య రాజుల కింద 70 ఏండ్లు. ఆయన అక్కడికి పోయినప్పుడు ఏమవుతుందంటే, ఆయనతో పాటు అతను అన్న కూడా పోతాడు. అన్న కుటుంబం పోయినాక కొన్నాళ్ళకు అన్న చనిపోతాడు, వదిన చనిపోతుంది. వారికి ఒకే ఒక బిడ్డ ఉంటుంది. అమ్మాయి పేరు హదస్స. వాళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు? యెరూషలేములో ఉన్నప్పుడు ఆమె హదస్స. కానీ అక్కడికి పోయినప్పుడు ఆమె వేరే దేశం కదా, బబులోనికి పోయినప్పుడు ఆమె పేరు మారుస్తారు, ఎస్తేరు అని పేరు పెడతారు. ఎందుకంటే ఆ దేశానికి సంబంధించిన పేరు అక్కడ పెడతారనమాట. పెడితే అన్నలు చచ్చిపోయినప్పుడు అమ్మాయిని, అంటే తన పినతండ్రి చనిపోయినప్పుడు ఆ యొక్క అమ్మాయిని, అంటే ఈయనకు చెల్లె వరుస అవుతుంది, ఆ అమ్మాయిని తను పెంచుకుంటాడు. ఎవరు పెంచుకుంటాడమ్మా? మొర్దెకై. నిజానికి అనాథలు గారు పిల్లలు ఎప్పుడు. ఎందుకంటే తల్లిదండ్రులు చచ్చిపోతే నానమ్మ ఉంటుంది, అమ్మమ్మలు ఉంటారు, మామలు ఉంటారు, బాబాయిలు ఉంటారు. నిజానికి ఈ లోకంలో ఎవరు కూడా అనాథలు కారు. ఎవరు లేనోడు అనాథ. కానీ వాళ్ళకందరూ ఉంటారు. కానీ మనం ఏమంటామంటే అనాథ పిల్లవాడు. అనాథ అంటే ఏంది? తల్లిదండ్రులు లేకుంటే వాళ్ళందరూ ఉండరా? ఉంటారు. అయితే అమ్మాయికి ఎస్తేరుకు అన్న ఉన్నాడు. అన్న పేరు ఏం పేరు? మొర్దెకై. అయితే ఎస్తేరు యొక్క బాధ్యత తీసుకుంటే అతను ఎంత మంచి వ్యక్తి అయి ఉండొచ్చు. మరి ఇతనికి పెళ్ళి అయిందో పెళ్లి కాలేదో మనకైతే తెలియదు, ఇతని కుటుంబం గురించి తెలియదు. కానీ ఆ అమ్మాయిని తను తీసుకొని పెంచుకుంటూ ఉంటాడంట. పెంచుకున్నప్పుడు ఆ అమ్మాయి పెద్దగా అవుతుంది. పెద్దగా అయిన తర్వాత అహష్వరోషు ఒక
ఒక నోటీస్ జారీ చేస్తాడు. అంటే మనం మామూలుగా అమ్మ ఇవి ఇస్తారు కదా, మ్యాట్రిమోనీ అని ఉంటుంది కదా. మ్యాట్రిమోనీ అంటే ఏంటిదంటే సంబంధాలు, వివాహ సంబంధాలు చూడడానికి పలానా అమ్మాయి ఇట్లా ఉంది, ఇంత చదివింది, ఇంతవంటి అబ్బాయికి అమ్మాయి కావాలని అట్లా మ్యాట్రిమోనీ లాగా ఆయన ఒక ప్రకటన ఇస్తాడు. ఆయన భార్య ఎప్పటికి వెళ్ళిపోతే, నాకు ఒక అందమైన అమ్మాయి నాకు భార్య కావాలి అంటే అందరు కూడా ఆ దేశంలో 127 సంస్థానంలో ఉన్న వారందరూ కూడా తల్లిదండ్రులు పంపిస్తారు, కన్యకలందరినీ పంపిస్తారు. అయితే వాళ్ళతో పాటు ఈ మొర్దెకై కూడా ఆమెను పంపిస్తాడు. అంటే ఆయనకు నమ్మకం, నాకు నా యొక్క చెల్లి తప్పకుండా రానవుతుందేమో అని. నిజానికైతే బానిసలు పోతారా? పోరు. కానీ ఆయన ఏం చేస్తాడు తెలుసా? నువ్వు అమ్మ అని ఎస్తేరుని పంపించి ఎస్తేరుకు ఒక మాట చెప్తాడు. నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఏం చేయి, నీ జాతిని కానీ నీ వంశాన్ని కానీ బయటికి చెప్పొద్దమ్మా అంటాడు. ఎందుకంటే నువ్వు ఒక బానిసమని తక్కువ చూడొచ్చేమో, అసలు నిన్ను వాళ్ళు రానియకపోవచ్చేమో అనుకుంటారు. ఆమె అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆమె నెగ్గుతుంది. ఎవరు? ఎస్తేరు. ఆ పరీక్షలో నెగ్గి ఏమైతుందంటే ఎస్తేరును రాజు వివాహం చేసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఈమె పట్ట మహిషి, పట్టపు రాణి. ఆయనకు ఎంతోమంది ఉపపత్నులు ఉంటారు. ఎవరికి? రాజుకు, సొలొమోన్ రాజు కంటే 700 మంది ఉపపత్నులు అంట, 300 మంది భార్యలు అంట. మొత్తం 1000 మందికి మన గద్వాలు కూడా సరిపోదు. ఎందుకంటే అప్పుడు చిన్నగా ఉన్నది గద్వాలు, ఇప్పుడు పెద్దగా అయింది. వాళ్ళ పిల్లలు ఎక్కడ సరిపోతుంది అట్లా అన్నమాట. అయితే దేవుడు అట్లా చెప్పలే, నువ్వు 10 మందిని 100 మందిని కాదు, దేవుడు ఒక్కరే. ఆదాముకు ఒక్కనే ఇచ్చిండు. మన మనుషులు ఈ విధంగా చేసుకొని ఏం చేస్తున్నారంటే బహుభార్యాతత్వాన్ని పొందిండు. కానీ దేవుడు మనకు ఒక నరునికి ఒక నారినే చేసిండనమాట. అయితే ఈయన ఏం చేస్తాడు తెలుసా? తన యొక్క చెల్లి అంతఃపురంలో ఉన్నప్పుడు నా చెల్లికి ఏమన్నా జరుగుతుందేమో అని ద్వారం దగ్గర కూర్చొని కావాలంటాడు. ఎవరు? ఈ మొర్దెకై. ఆయన ద్వారపాలకుడు అయితే ఈమె లోపల రాణి. అయితే ఈమె తన స్థితి మారినప్పటికీ కూడా మొర్దెకై చెప్పిన ఆజ్ఞను మీరదు. ఏం ఆజ్ఞ మీరదు? తన వంశాన్ని కానీ తన యూదురాలని కానీ ఎవ్వరికి చెప్పదనమాట. చెప్పకుండా ఉన్నప్పుడు ఒకరోజు ఏమవుతుందంటే, ఈయన ద్వారం దగ్గర కూర్చుంటాడు కదా. అయితే అక్కడ ఇద్దరు ఏం చేస్తారంటే, వ్యక్తులు ఏం చేస్తారంటే రాజును చంపాలనుకుంటాడు. ఎవరిని? అహష్వరోసు రాజును. ఒకని పేరు బిగ్తాను, రెండవ అని పేరు తెరేషు అని ఇద్దరు షండులు ఏం చేస్తారంటే రాజును చంపాలనుకుంటారు. అక్కడనే వాళ్ళ పక్కనే ఎవరుంటారు? మొర్దెకై. వీళ్ళకి తెలియదు మొర్దెకై ఎవరో తెలియదు. ఎవడో లేరు, ద్వారపాలకుడు మేము కూర్చుంటారు, వాడు కూర్చున్నాడు రోజు అనుకుంటారు. ఈ విషయాన్ని ఎవరు చెప్తారు? మొర్దెకై పోయి ఎస్తేరుకి చెప్తాడు. అమ్మ రాజును చంపాలనుకున్నారమ్మంటే వెంటనే పోయి ఆమె రాజుకు చెప్తుంది. రాజు విచారణ చేస్తే అది నిజమే అని తెలుస్తుంది. తెలిసి వాళ్ళిద్దరిని రాజు ఉరేయిస్తాడు. ఎవరిని? ఆ యొక్క బిగ్తాను, తెరేషు అనే ఇద్దరిని చంపిన తర్వాత ఆ విషయమంతా రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడుతుంది. ఇక్కడ ఒక రాజ్య సమాచార గ్రంథం అని వాళ్ళ దేశానికి సంబంధించింది ఉంటే అందులో వ్రాయబడుతుంది. ఏమి రాయబడుతుంది అంటే, బిగ్తాను, తెరేషు అనే ఇద్దరు వ్యక్తులు రాజును చంపాలనుకుంటే మొర్దెకై తెలిపినాడని రాస్తాడు. అంటే మొర్దెకై గురించి మంచిగా రాస్తారు. అయితే ఈ విధంగా మంచి కాలం జరుగుతూ ఉన్నప్పుడు రాజు యొక్క అధికారుల్లో ఒకడు హామాను అనే వ్యక్తి ఉంటాడు. ఈ హామాను ఏం చేస్తాడంటే రాజు చాలా గౌరవించి తన యొక్క కుర్చీని అందరి కుర్చీల కంటే ఎత్తు వేపించి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఏమని ఆజ్ఞ జారీ చేస్తాడంటే, ఆయన బయటికి లోనికి వచ్చేటప్పుడు ద్వారపాలకులంట మోకాళ్ళ మీద ఉండి ఆయనకు నమస్కరించాలంట. ఎవరికి ఏముండి నమస్కరించాలి? మోకాళ్ళుని. ఎందుకంటే రాజు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మోకాళ్ళుండి ఆయనకు నమస్కరించాలి. ఆ ద్వారం దగ్గర మొర్దెకై కూర్చుని ఉంటాడు. మొర్దెకై మాత్రం ఈ పని చేయడు. మొర్దెకై ఈ పని చేయకుంటే ఆ ద్వారపాలకులు అడుగుతారు, ఏమయ్యా మొర్దెకై, నీవేందయ్యా, రాజు ఆజ్ఞ ఉంది కదయ్యా, నీవేంది ఒక్కరోజు కూడా నమస్కరించవంటే ఆయన చెప్పడు. పదే అడుగుతుంటే, నేను యూదుడను, నేను నమస్కరించను అంటాడు. యూదుడు అంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు. 10 ఆజ్ఞ, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉంటాయి మనకు. ఏముంటుందంటే మొట్టమొదటి ఆజ్ఞనే నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏముంటుందంటే, నేను తప్ప మీకు వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి ఇందకు నీళ్ళ అందే కానీ దేని రూపంనైనాను ప్రతిమనైనను చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, దానికి మొక్కకూడదు, నేను మొక్కను అని చెప్తాడ. మొక్కను అని చెప్పేసరికి వీళ్ళు పోయి ఆ హామానుకు చెప్తారు. హామానుకు బాగా కోపం వస్తుంది. ఎవడు వీడు, అస్సలు నువ్వు ఎక్కడ పోయినా, నేను 127 సంస్థానంలో ఎక్కడ పోయినా నన్ను మోకరిస్తారే, ఇది రాజాజ్ఞని, అసలు వీడు ఎవడు, నాకు ఈ బిచ్చగాని లాక్క ఉన్నాడు ఎవడు అని ఆరాధిస్తాడు. తీసినప్పుడు అతను ఎవరని తెలుసుకుంటాడు?
ఆ యొక్క యూదుడు అని తెలుసుకుంటాడు. ఎవరు తెలుసుకుంటాడు? యూదుడు అని తెలుసుకొని మొర్దెకైని ఏ విధంగా చంపాలనుకుంటాడు. కానీ ఎంతోమంది యూదులు ఉన్నారు కదా, 127 సంస్థానంలో యూదులు లేరా? అందరిని ఒకేసారి చంపాలని తను ప్లాన్ వేసుకుంటాడు. ఎవరు? హామాను. ప్లాన్ వేసుకొని, ఎందుకంటే తనకు గొప్ప స్థానం ఉంది కదా రాజు దగ్గర. రాజు దగ్గరికి పోతాడు. రాజు దగ్గరికి పోయి ఏం చేస్తాడంటే రాజుకు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే 3వ అధ్యాయంలో 8వ వచనంలో మధ్య నుంచి ఉంటుంది అన్నమాట. 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులు ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొని వారు కాదు. కాబట్టి వారిని ఉండనిచ్చిన రాజునకు ఎంత మాత్రం ప్రయోజనం కాదు. రాజా, మన దేశంలో 27వ సంస్థానంలో ఒక జాతి ఉంది. మన జాతికి ఆ జాతి అస్సలు ఏమి కూడా పొంతన కుదరదు. మనం చేసింది వాళ్ళు ఏం చేయరు, రాజు ఆజ్ఞను కూడా పాటించరు. అసలు అటువంటి వాళ్ళు ఉంటే ఏమి, లేకుంటే ఏమి, వాళ్ళని అందరినీ చంపడానికి నాకు అనుమతి రాజా. 20 ఎన్ని మనుగుల అంటే 20,000 మనుగుల వెండిని నాకు తూచిస్తే నేను మొత్తము పత్రాలు రాస్తా. అంటే వాళ్ళని చంపాలని 27 సంస్థానాలకు పోవాలి కదా, ఆ యొక్క పత్రాలను రాస్తా అంటే రాజు సరే రాయి అని చెప్పి తన ఉంగరాన్ని కూడా ఇచ్చేస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఆ యొక్క ఉంగరము ముద్ర వేయాల. ముద్ర వేస్తేనే అది చెల్లుతుంది అనమాట. ఈరోజు మనకు ప్రెసిడెంట్ ముద్ర వేస్తే, ఆమోద ముద్ర వేస్తే ఎట్లా చెల్లుతుందో, ఏదైనా ఆర్డినెన్స్ జారీ అవుతుందో ఆ విధంగా రాజు ముద్ర వేయాలి. ఇంకా రాజు తీసుకపో అంటాడు. రాజుకు తెలియదు కదా అసలు ఆమె తన భార్య ఎవరో కూడా రాజుకు తెలియదు. రాజు అయితే క్రైస్తవుడు కాదు, అసలు రాజు యూదుడు కాదు, రాజు ఒక అన్యుడు, ఆయనకు దేవుడు అంటేనే తెలియదు. అయితే ఇక్కడ ఏమైతే తీసుకొని వాడు సంతోషంగా హామాన్ వెళ్ళిపోతాడు. హామాన్ వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే ఒక తాకీదు రాస్తాడు. ఆ తాకీదు ఎప్పుడు రాస్తాడంటే ఆ యొక్క హామాను మొదటి నెల 13వ తారీఖున రాస్తాడు. రాసి ఏం చేస్తాడంటే ఆధారు అను అయితే ఆ యొక్క రాసి ఆధారు అని 12వ మాసం 13 దినమందు ఎప్పుడు ఒక మొదటి దినాన ఒక తాకీదు రాసి అది ఎప్పుడు అమలు చేయాలా? 12వ నెల, మొదటి నెల నుంచి 12వ, ఆ 12వ నెల 13వ తారీఖు ఏం చేయాలంటే 27 సంస్థానంలో ఉన్న యూదులందరినీ చంపాల. పిల్లలు, పెద్దలు, ముసలు, వయసులు మొత్తాన్ని చంపాలని ఒక తాకీదు రాసి పంచడానికి పంపిస్తాడు. ఆ యొక్క తాకీదు ఎక్కడొస్తుంది? షూషను కోటకు కూడా వస్తుంది. ఆ తాకీదు ఎవరు చూస్తారంటే మొర్దెకై చూస్తాడు. మొర్దెకై చూసి ఇంకా భయంకరంగా ఆయన పరిస్థితి భయంకరమైపోతుంది. భయంకరమైపోయి ఏం చేస్తారంటే బట్టలన్నీ ఏం చేస్తారంటే 4వ అధ్యాయంలో బట్టలన్నీ చించుకుంటాడు. గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని మొర్ర పెడతాడు, ఏడుస్తాడు. బాగా అక్కడిక్కడ ఊరంతా తిరిగి ఏడ్చి ఆ రాజు యొక్క గుమ్మం దగ్గరకు వస్తే ఆ యొక్క ఆమె చూస్తుంది, ఆ చెల్లి చూస్తుంది, ఏంది మా అన్న ఏడుస్తున్నాడు. ఆమెకు తెలియదు, ఆమె కోటలో ఉంది కాబట్టి ఆమెకు తెలియదు, కానీ బయట అంతా తెలుసు అనమాట. ఏమైందని అన్న దగ్గరికి ఒక వ్యక్తిని పంపుతుంది. హతాకు అనే వ్యక్తి దగ్గరికి పోయి, అయ్యా ఈ బట్టలు మార్చుకో అయ్యా అని బట్టలు పంపిస్తే, నేను మార్చుకోను బట్టలు అంటాడు. అన్న తర్వాత ఆయనతో పాటు అక్కడ ఉన్న షూషను కోటలో ఉన్న యూదులందరూ కూర్చొని ఏడుస్తున్నారంటే మనలాగా ఏడిచేది కాదు, దేవునికి మొరపెడుతున్నారు. అందరు కలిసి దేవునికి మొరపెడతారు. మనం ఏడుస్తాం, అసలు ఆ ఏడుపు ఎందుకు ఏడుస్తామో మనకు తెలియదు, ఎందుకు మనకు అసలు ఏడుపు వచ్చిందో కూడా తెలియదు, కానీ దానికి ఒక అర్థం ఉండదు. కానీ వీళ్ళంతా దేవునికి మొరపెడుతున్నారు. గోనె పట్ట కట్టుకోవడం అంటే వాళ్ళు తగ్గించుకోవడం, బూడిదలో కూర్చోవడం, తమ యొక్క స్థితిని తగ్గించుకొని మొర పెడుతున్నప్పుడు ఆమె ఏం సంగతి కనుక్కోమంటే, అమ్మ ఇది చూడు సంగతి, ఈ తాకీదు చదవమని ఆమెకి ఇవ్వండి రాణెమ్మకు, ఎందుకంటే తెలియదు కదా వాళ్ళకు, రాణి ఈయనకు బంధుత్వం అని చూపియండి, ఆమె మా గురించి రాజుకు చెప్పండి మాట అని చెప్తే ఆ వ్యక్తి పోయి అమ్మ రాణిగారు ఆయన ఇట్లా ఇచ్చిండ్రంటే ఈమె మళ్ళీ వర్తమానం పంపుతుంది. ఏం పంపుతుందంటే, రాజు పిలిస్తేనే కానీ నేను పోవాలి, రాజు పిలవకుండా ఎవరు పోకూడదు రాజు దగ్గరికి, పోతే వాళ్ళని చంపుతాడు. ఒకవేళ రాజు దగ్గర ఒక దండం ఉంటుంది, బంగారు దండం చూయిస్తేనే వాళ్ళు బతుకుతారు. ఇంతవరకు రాజు నుంచి 30 రోజులైంది, నాకు పిలుపు లేదు, మరి నేను ఎట్లా అన్నప్పుడు అంటే హామాను ఒక మంచి మాట చెప్తాడు. ఏమంటే ఒక్కసారి మనం చద్దాము, 13 చదవండి, 4వ అధ్యాయం 13. తలుచుకో
ఆ, ఆ, ఆ. ఏమైందంటే అప్పుడు ఆమె తనని యొక్క నిస్సహాయతను తెలుపుతుంది. నన్ను రాజు దగ్గరకు పోతే నన్ను చంపుతాడో ఏమో అని తెలిపినప్పుడు ఈయన ఏమంటాడంటే, నీవు రాజగృహంలో అంతఃపురంలో ఉన్నంత మాత్రం నువ్వు తప్పించుకోవు. నువ్వు కూడా యూదురాలివే. యూదులకు శిక్ష అంటే నీకు కూడా పడుతుంది. నీ ప్రాణం కూడా తీస్తారు. ఇంకా ఏమంటాడంటే, నీ మనసులో అనుకుంటున్నావేమో నేను ఇక్కడ రాజు భార్యను కాబట్టి నన్ను ఎవరేం చేయలేరో. నువ్వు ఒకవేళ సహాయం చేయలేవా మాకు? నీవు సహాయం చేయకున్నప్పటికి కూడా ఏమంటాడంటే, ఏమి మాటలాడక నువ్వు మౌనంగా ఉన్న ఎడల వేరొక దిక్కు నుంచి మాకు సహాయం వస్తుంది అంటాడు. ప్రతి 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకంలో దేవుడు, యెహోవా, దేవుడు, యేసు క్రీస్తు అని ఇవన్నీ ప్రతి గ్రంథంలో దేవుడు అనే మాట ఉంటుంది. కానీ ఎస్తేరు గ్రంథంలో మాత్రం దేవుడు అనే మాటలు ఎక్కడ లేదు. ఇందులో ఉన్న అన్ని అధ్యాయాలు చూసినప్పటికి కూడా ఏ మాట ఉండదమ్మా, దేవుడు అనే మాట లేనే లేదు. కానీ ఇందులో ఒక్కటంట, మరి ఒక దిక్కు నుండి వస్తుంది. ఏ దిక్కు అది? పై దిక్కు నుంచి వస్తుంది. నువ్వు సహాయం చేయలేకమేమో, నువ్వు రాజు దగ్గరికి పోతే నువ్వు చచ్చిపోతా అనుకుంటావేమో, నీ ప్రాణానికి భయం ఉందే కాబట్టి నువ్వు చేయలేవేమో, నాకైతే పైనుండి సహాయం వస్తుంది అని మొర్దెకై ఎంత నమ్మకంతో చెప్పినాడు కదా. మనకుంటుందా ఈ నమ్మకం? అప్పుడు ఎస్తేరుకి చెప్పినప్పుడు ఎస్తేరు ఏమంటుందంటే, అన్నా నేను 3 రోజులు ఉపవాసం ఉంటా, నా చెలికత్తలు 3 రోజులు ఉపవాసం ఉంటారు, మీరు 3 రోజులు ఉపవాసం ఉండి చెయ్యండి అంటారు. అంటే ఉపవాస ప్రార్థన, నేను ఈసారి ఉపవాస ప్రార్థనకు రాలేకపోయినా, ఇంకోటి ఆల్ నైట్ ప్రేయర్కి రాలేకపోయినా, నాకున్నటువంటి పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోయినా కానీ నాకు చాలా బాధ అనిపించింది. సెలవులే కానీ ఆ రోజు మాకు ట్రైనింగ్లు ఉన్నాయి. స్కూల్కి పోవాల్సిన పని ఏముంటుంది, ప్రతిరోజు రొటీస్ బోనఫైడ్ అంటుంటారు. అంత లోపల మా చెల్లి ఊరికి పోయింది కాబట్టి ఆమె పిల్లలతో పడుకోవడానికి పోతుంటే కాబట్టి రాలేకపోయినా కానీ నా మనసు చాలా చాలా కలత. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉంటుంది అనమాట. 3 రోజులు ఉపవాసం ఉన్నాక 3వ రోజు రాజు దగ్గరికి పోతుంది. రాజు దగ్గరికి పోతే అప్పటికి ఆయన దేవుడు ఆయన మనసును కరిగిస్తాడు. అహష్వేరోషుని వెంటనే ఆయన దండం చూపించి, ఎస్తేరు నీ కోరిక ఏంటి ఎస్తేరు అంటే, రాజా నేను విందు చేస్తా, నా ఇంటికి మీరు రావాలి. రాజా యూదులను కాపాడంటలేదు ఈమె పోయి, రాజా నేను యూదులను రాజా నేను విందు చేస్తా, ఆ విందుకు రండి, మీతో పాటు హామానును కూడా తీసుకురండి అంటాట. హామానుకి ఇంకా ఎంత సంతోషం ఉంటుందో, అంతమందిలో రాణమ్మ నన్నే పిలిచిందని ఎగిరి గంతు కూడా వేసేటాడు. అనుకున్న తర్వాత రాజు ఏం చేస్తాడంటే విందుకు పోతాడు. విందుకు పోయిన తర్వాత ఏం చేస్తాడంటే, రాజుకు అక్కడ ఆమె విందు చేసిన తర్వాత అడుగుతాడు, నీకేం కావాలి ఎస్తేరు, రాజ్యం సగం కావాలా అంటే ఆమె ఏం చెప్పదు. చెప్పకుండా ఏమంటుందంటే, మరుసటి రోజు కూడా నా విందుకు రండి అని చెప్తుంది. అన్నాక ఇంకా హామాను ఇంకా సంతోషపడతాడు. వచ్చేటప్పుడు మొర్దెకాయని చూస్తాడు. మళ్ళీ మొర్దెకాయ నమస్కరించాడు. అరే నేను ఇంత గొప్పోడిని కదా, దేశంలో నాకు ఇంత పేరుంది, సామాన్య మానవుడైన యూదుడు నాకేంటి నమస్కరించలేదు. ఇంటికి పోయి చెప్తాడు తన భార్యకు, నాకు ఇంత ధనం ఉందే, ఇంత ఆస్తి ఉందే, 10 మంది పిల్లలు ఆయనకు, అంటే ఆ రోజు సంతానం చూసుకొని కూడా గర్వపడింటాట. ఇంతమంది సంతానం ఉన్నారే. భార్య చెప్తే భార్య ఏమంటుంది, స్నేహితులు ఏం లేదు, ఒక 50 మూరల కొయ్య తయారు చేయి, దానికి ఉరేయొచ్చు. ఎవరిని? మొర్దెకాయని ఉరిదీయచ్చు, రాజుకి చెప్పి ఉరిదీయచ్చు. ఎందుకంటే యూదుడు కదా, మనం చెప్పొచ్చు. అంటే ఒక 50 మూరల ఉరికొయ్య తయారు చేస్తారు. ఉరికొయ్య తయారు చేసి బాగా సంతోషపడతారు, ఇంకా మొర్దెకాయని చంపుతామని. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, రాజు ఆ రోజు నిద్ర రాదు. అహష్వేరోషుకు నిద్ర రాకుండా ఏం చేస్తాడంటే, నిద్ర రాకుండా ఉంటే ఆ రాజ్య సమాచార గ్రంథం తెప్పించుకుంటాడు. చదివి వినిపియండి అయ్యా నాకు అంటాడు. చదివి వినిపిస్తే అందులో ఏముంటుంది, బిగ్తాను తెరేష్ అనే 2 వ్యక్తులు రాజును చంపుదాం అనుకుంటే మొర్దెకాయి ఈ విషయాన్ని చెప్పినాడు అని ఉంటుంది. అంటే నిజమేనా? మొర్దెకాయి అసలు ఎవరు ఇంతకని రాజుకు అనుమానం వచ్చి, ఏమైనా బహుమానం ఇచ్చినామా మొర్దెకాయికి, నా ప్రాణం రక్షించిన అంటే, ఇంతవరకు ఏం ఇయ్యలేదు రాజా అంటాడు. అయితే బహుమానం ఎవరు? అంత లోపల ఈ హామాను వస్తాడు ఇంటికి. హామాను వచ్చాడు, పిలిపేయండి, హామాను అయితే మనకు మంచి ఐడియా ఇస్తాడు అని చెప్పి హామానుకి చెప్తాడంట. హామాను ఏం చెప్తాడంటే, ఒక మాట చెప్తాడంట. ఏం చెప్తాడంటే, రాజు ఘనపరచవాణ్ణి అపేక్షించు వారికి ఏమి చేయవని రాజు అతన్ని అడగగా, నేను ఒక వ్యక్తిని ఘనపరుస్తా, ఆ వ్యక్తిని మరి ఏం చేయాలంటే, ఇతను ఏమనుకుంటాడు, హామాను నన్నే కదా రాజు గణపరిచేది, నన్ను తప్ప ఎవరిని గణపరచరు అనుకొని మనం కూడా అంతే, ఏదన్నా ఎవరన్నా మనకి ఇండైరెక్ట్గా తెలిస్తే ఎక్కువ చెప్తాం, ఇట్లా గణపరచండి అట్లా గణపరచండి అని. ఇతనేం చెప్తాడు తెలుసా,
ఈ యొక్క రాజు గణపరిచిన అపేక్షించ వానికి చేయదగినది ఏమనగా, రాజు ధరించుకొని రాజవస్త్రములను, 6వ అధ్యాయము 7వ వచనము, రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రములను రాజు తన తల మీద ఉంచుకొని రాజకిరీటము తీసుకొని ఒక్కడు రాగా, నీ వేసుకున్న బట్టలు వేయాలా, నీ గుర్రం ఎక్కియాలా, నీ కిరీటం తలబెట్టి ముందర ఒకడు వచ్చి ఘనులైన రాజు యొక్క అధిపతులు ఒకడు ఆ వస్త్రమును ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచని అపేక్షించిన వానికి ఆ వస్త్రమును ధరింపచేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధులు అతను నడుచుచుండగా, ఆయన అన్నీ వేసుకొని నీ గుర్రం మీద నీ బట్టలు వేసుకొని కిరీటం పెట్టుకొని నడుస్తుంటే ఆయన ముందర ఏం చేయాలా, ఒక వ్యక్తి పోయి చాటించాలన్నట, ఆయనను ఘనపరచమని చాటించాలని సంతోషంగా చెప్పేసరికి అయితే మొర్దెకాయికి చేయండి ఇది అనేసరికి ఇంకా అతని ప్రాణం అంతా ఉసూరు అంటుంది అనమాట. నేనేంది నాకు అనుకుంటే ఈ మొర్దెకాయికి ఇది అనుకుంటాడు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు, తృణీకరించబడినాడు మొర్దెకాయ్. అసలు మొర్దెకాయ్నికి ఒక 12 మాసాలు అయితే నామ రూపాలు లేకుండా చేయాలనుకున్నాడు, కానీ దేవుడు ఒక విధంగా తలంచలేదనమాట. ఆ మొర్దెకాయ్ ఏం చేస్తా, ఎంత విచిత్రము, ద్వారపాలకుడైన మొర్దెకాయ్ విషయమేంది, ఆయనకు రాజును చంపాడని తెలవడం ఏంది, రాజుకు చెప్పడం ఏంది, రాజుకు ఆ రోజే గుర్తు రావడం ఏంది, రాజు ఆయనను అంత ఘనపరచడం కారణం ఏంటంటే ఇదంతా దేవుని యొక్క కృప అన్నమాట. ఆ విధంగా చేసేసరికి ఇతనికి బాగా బాధ కలిగి ఇంటికి పోయి భార్యకి చెప్తే, భార్య ఒక మాట అంటది, ఆయన యూదుడు కదా, నీవు యూదుని జయించలేవు. అన్యురాలైన భార్యకు తెలుసు నీవు జయించలేవయ్యా, నువ్వు ఓడిపోతావు, ఆయన జోలికి పోవద్దు అని ఇండైరెక్ట్గా చెప్తుంది అనమాట. కానీ వింటాడా, విన్నాడు. వినకుండా ఏం చేస్తాడంటే మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ విందుకు పోతాడు. ఇది 7వ అధ్యాయంలో ఉంది. 2వ రోజు విందుకు పోతాడు, 1వ రోజు విందుకు పోతాడు, 2వ రోజు విందుకు పోతే అప్పుడు మళ్ళీ అడుగుతాడు అంటే, రాజు నీ మనవి ఏంటి, నీ విజ్ఞాపన ఏంటిది, ఎందుకు నన్ను విందుకు పిలిచావు, ఏమి నీ కోరిక ఎస్తేరు అన్నప్పుడు ఆ ఎస్తేరు ఏం చెప్తా అంటే 7వ అధ్యాయంలో ఇక్కడ 3వ వచనంలో, అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా నీ దృష్టికి నేను దయపొందిన దాననైన ఎడల రాజు అయిన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులు నాకు అనుగ్రహింపబడిన గాక, సంహరించుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము, మేము దాసులము గాను దాసురాండ్రము గాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నందును. ఏమంటదంటే, రాజా మేము అమ్మబడిన వారము. ఇప్పుడు తన భర్తకు నిజం చెప్తుంది, మేము దాసులము, మేము బానిసలము, నెబుకద్నెజర్ కాలంలో మేము యూదా దేశం నుంచి యెరూషలేం నుంచి పట్టబడిన వారం రాజా, మా ప్రాణాలన్నీ సంకట స్థితిలో ఉన్నాయి, మేము మరణించే స్థితిలో ఉన్నాం రాజా అని ఆమెను అడుగుతాంట. అడిగినప్పుడు రాజు అడుగుతాంట, ఎవరు ఈ కార్యాన్ని చేసిండ్రు, మిమ్మల్ని సంహరించాల్సిన అవసరం ఎవరికి ఉందంటే మా విరోధి అయిన హామాను అని భర్తకు చెప్తుంది. ఆమె భర్తకు మొదలే చెప్పలేదు, ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం చెప్పింది, ప్రతిదీ ఒక పథకం ప్రకారం చెప్పింది. అంటే దేవుడు ఆమెకు అటువంటి జ్ఞానం ఇచ్చిండు, అటువంటి సమయస్ఫూర్తి ఇచ్చినాడు, సమయోచితమైనటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ఆ స్త్రీకి ఇవ్వడం జరిగింది అనమాట. అప్పుడు రాజుకు విచిత్రమైన కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి తన తోట నగరికి వెళ్ళిపోతాడు. పోయిన తర్వాత అక్కడ ద్రాక్ష తోట ఆ యొక్క విందు నుంచి పోయి ఏం చేస్తారంటే ఆ యొక్క తోటలోకి పోయి కొంతసేపు ఉన్న తర్వాత ఇంటికి వస్తే ఈ హామాన్ ఏం చేస్తారంటే ఆమెను కాళ్ళ మొక్కనికి ఆమె పడి ఏడుస్తుంటాడు. ఆమె మంచం మీద పడి ఏడుస్తుంటే ఆమె వెళ్ళిపోతుంది, కానీ ఆమె అక్కడ లేకుంటుంది. రాజు చూసి వీడు నా భార్యను అవమానపరచడానికి ఈడ మంచం మీద పడినాడు అని చెప్పి రాజు కోపం వచ్చి వీణ్ణి ఏం చేయండి, ఉరి తీయండి అంటాట. ఉరి ఎవరి కొరకు సిద్ధపరచబడి ఉంటుంది, మొర్దెకాయి కొరకు సిద్ధపరచబడింది. మరి ఇప్పుడు ఉరి ఎవరికి పడింది, హామాను. తాను తవ్విన గోతిలో తన్నే పడ్డాడు. ఎవరమ్మా, హామాను పడ్డాడు. కానీ మొర్దెకాయి మాత్రం తప్పించుకున్నాడు. అయితే ఈ ఎస్తేరమ్మ మళ్ళీ రాజు దగ్గరికి పోయి రాజు కాళ్ళు పట్టుకొని 8వ అధ్యాయంలో ఉంది బ్రతిమాలుతుంది అనమాట. అప్పటికల్లా అంత పత్రాలు పోయింటాయి, రాజముద్ర చేసిన పత్రాలు పోయింటాయి అనమాట. అప్పుడు రాజు దగ్గర పోయి ఏడుస్తుంది, నా జనులు రక్షించయ్యా. ఎలా మరి ఇప్పుడు నా జనులు, ఎందుకంటే రాజు ఒకసారి ముద్రించినప్పుడు ఆ ముద్రను మళ్ళీ ఎవరు కూడా దాన్ని మళ్ళీ వాపస్ తీసుకోలేరనమాట. అప్పుడు ఆమె రాజు కాళ్ళు పట్టుకొని ఏడిస్తే నీకు ఏది మంచిది అనిపిస్తో అది చెయ్యి అని చెప్పి హామాను యొక్క ఇంటిని ఎవరికి ఇస్తారమ్మా, ఎస్తేరమ్మకి ఇస్తారు. ఎస్తేరు ఆ ఇంటిని మొర్దెకాయికి ఇస్తుంది. అంటే ఎక్కడో ద్వారపాలకుడు ఎక్కడున్నాడు,
గృహంలో హామాను గృహంలో ఎక్కడో గోన పట్ట కట్టుకొని ఆ 3 రోజులు ఉపవాసం ఉండి ఏడ్చిన ఆ యొక్క మొర్దెకై ఉదారంగ వస్త్రాలు ధరించుకున్నాడు. ఒక ఘనమైన స్థానంలో, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఆ యొక్క హామాను ఇంటికి అధికారి అయి ఉన్నాడు అనమాట. ఎంతో జ్ఞానం ఇచ్చినాడు ఈయనకు దేవుడు. అంతేకాకుండా ఈయన ఏమవుతాడంటే ఈ యొక్క అహశ్వరోసుకు ప్రధానమంత్రి అవుతాడు. అది ఎక్కడుందంటే లాస్ట్ 10వ అధ్యాయంలో, మనకు 10వ అధ్యాయమేనా, ఆయన అయితే అహశ్వరోసుకి ఏమైతే ఈయన ప్రధాన మంత్రి కూడా అయినాడనమాట. ప్రధానమంత్రి అయితే చాలా కీలకమైన పాత్ర. ఎందుకు కీలకమైన పాత్ర అంటే రాజుకు అన్ని సలహాలు ఆయన ఇవ్వాలి, అన్ని సందేహాలు తీర్వాలి అనమాట. అయితే ఇంత గొప్పవాడిగా దేవుడు ఏం చేస్తాడంటే ఆయనను మారుస్తాడు. నిజానికి ఎంత మంచి ఆలోచన చూడండి. రాణి అయినప్పుడు ఎస్తేరు ఎందుకు పంపితూ నా చెల్లి ఒక బానిస అనుకోలే, పంపించినాడు నా చెల్లిని ఎట్లా. ఎందుకంటే నిజానికి ఎస్తేరు కానీ అక్కడ ఉండకుంటే యూదులందరూ ఏమైపోయేవాళ్ళు, నశించిపోయేవాళ్ళు, ఒక్కరు మిగిలకపోయేవారు. కానీ దేవుడు తన ప్రణాళిక చొప్పున చేస్తాడు. ప్రణాళిక నిజానికైతే వాళ్ళు ఎంత భయపడి ఉంటారు ఒక్కసారి ఆలోచించండి. ఆ కష్టం వచ్చినప్పుడు ఎస్తేరు ఎంత విలవిలలాడింటుంది, మొర్దెకై ఎంత విలవిలలాడింటారు, ఈ 127 ఆస్థానాల్లో ఉన్న సంస్థానాల్లో ఉన్న యూదులు ఎంత విలవిలలాంటారు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఎంత బాధపడింటారు. ఎవరికన్నా అంతే కదా, అయ్యో మేము చెయ్యని కారణంగా మేము చనిపోతామని ఎంత బాధపడింటారో. కానీ ఆ బాధను వాళ్ళు పక్కకు పెట్టి ఏం చేసిండ్రమ్మా, కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టిండ్రు. ఎంత నిజానికి ఒకరోజు ఉపవాసం ఉంటేనే మనకు ఎంతో బాధ. అంటే బాధను బట్టి మన ఉపవాసం ఉంటుంది. నాకు కొన్నిసార్లు నవ్వు వస్తుంటుంది. అరే నిజమే కదా, బాధను బట్టి ఏమైతుందంటే ఉపవాసాన్ని పెంచుతాం. ఎక్కువ బాధ ఉంటే ఆ రోజంతా ఉపవాసం ఉంటాం. ఎందుకు అంటే నాకు అనిపిస్తుంది, మనిషి కష్టంలో ఉన్నప్పుడు, సుఖంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుని నీ కొరకు కాకుంటే ఇతరుల కొరకు మొర్రపెట్టు, నీ కొరకు కాకుంటే ఏం చేయి, ఇతరుల కొరకు మొర్రపెట్టు. ఆ విధంగా మరి ఎంత బాధపడినాడో వారి మొర ఆలకించి దేవుడు విడిపించి ఆ తాకీదును ఏం చేస్తాడు, అహశ్వరోసు మొర్దెకైకి ఇచ్చి, మొర్దెకై దీన్ని మార్చు అంటే మొర్దెకై ఏం చేస్తాడు తెలుసా, ఏ రోజైతే యూదులను చంపమని తాకీదు పుట్టిడదో ఆ రోజు యూదులకు వ్యతిరేకులను చంపమని ఒక తాకీదు రాసి అదే తాకీదు మీద రాజు ముద్రనే వేస్తాడనమాట. అంటే ఏమైంది, ఎంత దురాలోచన కదా, ఏమైంది, తన ఏళ్ళతో తన కన్ను పొడుచుకున్నట్టు అయిందనమాట. అంటే ఎవరినైతే చంపుదాం అనుకున్నారో వాళ్ళ చేతిలోనే ఆ యొక్క వేరే వాళ్ళంతా చనిపోవడం జరిగింది. అట్లనమాట. అనుకోవచ్చు ఈరోజు కూడా మన పరిస్థితి చూస్తే క్రైస్తవులను నశింప చేద్దామా అని అనుకుంటారు. నిజానికి అది ఎవరికి సాధ్యం కాదు, ఎవరికి ఎప్పుడు సాధ్యం కాదు. ఒక్కరిని చంపుతారు, ఇద్దరిని చంపుతారు, ముగ్గురిని చంపుతారు, 100 చంపుతారు, 1000 చంపుతారు, కానీ ప్రపంచంలో ఉన్న వారిని చంపరు. ఒక వ్యక్తి అన్నాడు, ఆయనంట చనిపోయే లోపల ఏం చేయాలంట, భయపడుతున్నాడంట. ఆయనకు ఒక్క చర్చి కూడా ఉండకూడదు, అంటే వాడికి ఎంత భయం చూడండి. అంటే ఒక్క క్రైస్తవుడున్న మార్పు చెందుతాడని, ఒక క్రైస్తవుడున్న సమాజాన్ని మార్చుతాడని, ఒక మందిరం ఉన్న సమాజాన్ని, ఎంత భయం కదా. అంటే మనకు ఎంత శక్తి ఉందో మనం ఆలోచించాలి. మన శక్తి కాదు, మన పట్ల ఉన్న దేవుడు శక్తివంతుడు, ఆయన మహాపరాక్రమవంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా ఆయన పేరు అనమాట. అటువంటి దేవుని బిడ్డలమైన మనము ఎందుకు చింత చేయాలి? ఈరోజు ఎందుకు చింత చేయాల్సిన అవసరం? నేను అనుకుంటా, దేవా ఇది నాకే ఇస్తేవే నాయనా అనుకున్నా, పోయి నన్నే కొడుతీవే అనుకున్నా. ఎందుకంటే నా పరిస్థితి అట్లా ఉన్నది. నాకు ఇవ్వడం ఏంది వాగ్దాన సందేశము? అసలు నాకు ఇవ్వడం ఏంది వాగ్దాన సందేశము? ఈరోజు సేవకులు చెప్పాలి వాగ్దాన సందేశం, కానీ సేవకుని ద్వారా నాకు వచ్చింది, దేవుని ద్వారా నాకు వచ్చింది అనమాట. నీవు ఈరోజు వాగ్దానం చెప్పు. నీకు సేవకు నువ్వు 3 ఏళ్ల నుంచి వస్తున్నావే మందిరానికి, నువ్వు ఇంకా నమ్ముతలేవు నన్ను, ఇంకా నీకు విశ్వాసం లేదు, ఇంకా నువ్వు బలహీనంగా ఉన్నావు. ఈరోజు నువ్వు చెప్పు, నా ప్రజలకు నువ్వు చెప్పు. ఏం చెప్తావో చెప్పు. నువ్వే నమ్మనప్పుడు ఏం చేస్తావు మరి? నేను కొన్నిసార్లు మనం నమ్మనప్పుడు మన ద్వారానే సాక్ష్యం చెప్పిస్తాడు దేవుడు. ఎందుకంటే బలహీనులను బలపరిచే దేవుడు మనకు పిరికి ఆత్మని ఇవ్వలేదు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చినాడని మనకు 2 తిమోతి 1:7 ఉంది అనమాట. అటువంటి దేవాది దేవుడు మనకు ఇటువంటి ఆత్మనిచ్చిండు. కాబట్టి మనం ఏం చేయాలంటే భయపడద్దు. ఏది ఏమైనప్పుడు భయపడాల్సిన అవసరం. నిజానికైతే భయం ఎట్లా ఉంటుంది తెలుసా? మా సార్ ఈరోజు అన్నాడు, నీ వాక్యం ఎట్లా చెప్తావా అన్నాడు. అసలు నీవు ఈ స్థితిలో వాక్యం చెప్తావా? అంటే నేను ఒకటి యెహోవా ఈరే అనుకున్నా, నువ్వే చూసుకుంటావు, నేనేం చేస్తా?
నేను నిజానికైతే ఎక్కువ ప్రార్థనలో గడిపినాను, వాక్యంలో గడపలే. ఎందుకంటే నాకు భయము పరిస్థితులు భయం కలుగుతున్నాయన్నమాట. రేపు నాకు ఒక సన్మానం ఉంది కలెక్టర్ చేత నాకు. ఎందుకంటే నా స్కూల్లో 100% వచ్చింది కాబట్టి దాంది లేదు నాకు పెద్ద బాధ. కానీ ఎట్లా దేవా, నేను అసలు నాకు వాక్యం ఇచ్చినాడే, ఎలా అసలు యాక్చువల్గా ఆ రోజు వాక్యం ఒప్పుకునే స్థితిలో కూడా నేను లేను. కానీ నాకు వచ్చింది అవకాశం, అందులో నేను వాగ్దాన సందేశాన్ని చెప్పాలి. నువ్వు నాకేం వాగ్దానం ఇస్తావని దేవుని సన్నిధిలో నేను అడుక్కున్నప్పుడు, ఇది చెప్పు, నీవే నమ్ముతలేవు కదా, నువ్వే నా కార్యాలను నువ్వు మొరపెడుతున్నా నిజమే, నేను దేవునికి మొరపెడుతున్నా. కానీ విడిపిస్తాడా అదొక్క అపనమ్మకం అనమాట. కాబట్టి దేవుడు ఏం చెప్పినాడు, నువ్వు నాకు మొరపెట్టినావు కదా, నిన్ను విడిపిస్తా, నీతో పాటు నీ సంఘాన్ని విడిపిస్తా, ప్రతి బంధకాన్ని నుంచి విడిపిస్తా. అది ఏ బంధకమైనా కానీ ఈరోజు మనకు విడుదల కలుగుతుంది. ఎందుకంటే దాని గురించి సాక్ష్యము చెప్తాము, అది మాత్రము ముమ్మాటికి నిజం. ఎందుకంటే దేవుని యొక్క మాట నిజం, అది జీవం కలిగిన మాట, అది సత్యమైన మాట, అది వ్యర్థము కాని మాట, అది నిరర్ధకము కాని మాట. కానీ ఈరోజు మీరందరూ అది నమ్మాలి. ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నువ్వు నన్ను మహిమపరిచెదవు. మనమందరం మహిమపరచాలి, విడిపింపబడాలి, మొర్ర పెట్టాలి. ఈ 3 మన జీవితంలో ఉండాలి. అట్టి కృప నీకు నాకు మనందరికీ దయచేయబడిన గాక. సమయం ఇచ్చినటువంటి సేవకులకు నా యొక్క నిండైన వందనాలు. నిజంగా నాకు వాక్యం ఇచ్చినారంటే నేను, మీరు ఏమని అనుకోండి, భయంకరమైన శోధన వస్తుంది నాకు. ఎంత శోధన, తట్టుకోలేని శోధన వస్తుంది నాకు వాక్యం ఇచ్చినట్టే నాకు బుగులవుతుందంట. అబ్బా దేవా, నాకు వాక్యం అంటే నాకు శోధన వచ్చే దేవుడు అనిపిస్తుంది. ఎందుకంటే సాతాను నన్ను పోకుండా ఎంతో ఆరోగ్య విషయంగా చేస్తుంది, సమస్యల విషయం చేస్తుంది, ఎంత భయంకరంగా శోధిస్తుంది. కానీ దేవుని సన్నిధిలో నేను వాక్యాన్ని పక్కకు పెడతా. నువ్వు మాట్లాడు, నేను మాట్లాడలేనయ్యా అంట. కానీ దేవుని సన్నిధిలో మొరపెడతా. ఎట్లా చేయాలో మరి చెప్పు. వాక్యం అంటే అది మామూలు విషయం కాదయ్యా, నీ వాక్యం కదయ్యా, బలపరచు అని ఎంతో ప్రార్థన చేస్తే ఆయన నన్ను బలపరిచినాడు. ఈరోజు నిజానికి నేను ఇక్కడ ఉండి వాక్యం చెప్పలేని స్థితిలో మా సార్ ఉదయం కూడా నేను కొంచెం బైబిల్ తిరిగేస్తుంటే, అసలు ఎట్లా చెప్తావు నువ్వు ఈ వాక్యం అన్నాడు. నేను అనుకున్నా, దేవుడు చూసుకుంటాడులే, ఎందుకంటే అది నా కార్యం కాదు కదా, ఏం బోధిస్తాడో మరి ఆయన నా ద్వారా ఏం చెప్తాడో ఆ విధంగా అనుకున్నా. కానీ దేవాది దేవుడు గొప్ప దేవుడమ్మా, ఆయన మాట నిన్ను నన్ను మనందరిని ఆదరించే మాట. అట్టి కృప నీకు నాకు దయచేయబడినగాక. వచ్చిన మీకందరికీ, విన్న మీ అందరికీ కూడా నా యొక్క ప్రేమపూర్వకమైన వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం తీర్మానం కలిగి. దేవాది దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రమని లేచి నిలబడదాం. కొద్దిసేపు లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం.